దేవుని పరిశుద్ధ నామంలో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మనందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? చాలా సంతోషం. మరొకసారి దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని మనం అందరము ధ్యానించడానికి దేవుడిచ్చిన ఈ యొక్క గొప్ప భాగ్యాన్ని బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందరం చేద్దాం హల్లెలూయా. అట్లయితే నేను ఈరోజు ఎట్లా అంటే మనందరికీ చాలా అంటే అందరికీ చాలా పరిచయమైన వ్యక్తి గురించి నేను ఈరోజు కొన్ని విషయాలు నేను ఈరోజు మాట్లాడాలని ఆశపడుతున్నాను. సో అట్లయితే నేను ఈరోజు ఆ వ్యక్తి ఎట్లంటే ఆ వ్యక్తి పేరు మీకు చెప్పంగానే ఆ వ్యక్తి పేరు మీకు చెప్పంగానే మీ అందరికీ ఆ వ్యక్తి గురించి ఆ వ్యక్తి జీవితం గురించి సో అంతే కాకుండా ఆ వ్యక్తి గురించి సుమారుగా ఒక మీరు అంటే నా అంచనా ఏంటంటే సుమారుగా మీరు ఒక 100 ప్రసంగాలు వినుండొచ్చు మీ చిన్నప్పటి నుంచి. ఏ పాస్టర్ లేచినా ఆయన గురించే చెప్తారు. అంత సుపరిచితమైన వ్యక్తి గురించే నేను ఈరోజు కొన్ని విషయాలు మాట్లాడాలని అనుకుంటున్నాను. అట్లయితే మీకు ఒక ప్రశ్న రావచ్చు. అంటే ఆ ప్రశ్న ఏంటంటే నేను ఆ వ్యక్తిని అంటే ఈరోజు నేను ఆ వ్యక్తి గురించి ఎందుకు మాట్లాడాలనిపించింది అంటే నాకెందుకు దేవుడు ఆశ పుట్టించాడు అని అంటే నాకెందుకు దేవుడు ఆశ పుట్టించాడు అనే ప్రశ్న ఒకవేళ మనం వేసుకుంటే బైబిల్ అంతటిలో దేవుడు చాలామందిని ఆశీర్వదించాడు. చాలామంది వ్యక్తులను ఏదో ఒక విధంగా ఆశీర్వదించాడు. కానీ బైబిల్ అంతటిలో అన్ని విధాలుగా ఆశీర్వాదం పొందిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే అన్ని విధాలుగా అన్ని విధాలుగా అంటే ఆరోగ్య ప్రకారంగా, లేకపోతే ఆయుష్ ప్రకారంగా, పిల్లల విషయంలో కానీ, లేకపోతే వైవాహిక జీవితంలో కానీ అన్ని విషయాలుగా ఎవరైనా ఆశీర్వాదం పొందారో అని మనం ఒకరు పరిశీలన చేస్తే ఒక్క వ్యక్తి గురించి మాత్రం బైబిల్ చాలా స్పష్టంగా ఉన్న మాట ఏంటంటే ఒకసారి మీరు దేవుని వాక్యం చూస్తే ఆదికాండము 24వ అధ్యాయము 1వ వచనంలో ఆదికాండము 24వ అధ్యాయము 1వ వచనంలో దేవుని వాక్యము ఆ వ్యక్తి గురించి ఇలా అంటుంది. ఒకసారి అందరం చూద్దాం. ఆదికాండము 24వ అధ్యాయం 1వ వచనం. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను. అన్ని విషయములోను యెహోవా అబ్రహామును ఆశీర్వదించను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అట్లయితే మనం ఇంతవరకు చదివిన వాక్యంలో దేవుని వాక్యం చాలా స్పష్టముగా అబ్రహాము గురించి చెప్తున్న మాట ఏంటంటే అబ్రహామునంట దేవుడంట అన్ని విషయములలో అక్కడ అద్భుతమైన మాట ఏంటంటే అన్ని విషయం అంటే అర్థమైంది ఆయన జీవితంలో ప్రతి ఒక్క దాంట్లో దేవుడు ఆశీర్వదించాడంట. అసలు బైబిల్లో అలాంటి అంత అదృష్టవంతుడు ఎవరైనా ఉన్నారు అంటే అబ్రహామే. ఎందుకంటే దేవుడు అంటే అబ్రహామును దేవుడు అంటే అబ్రహామును ఏదో అన్ని విషయాలలో కాదంట, అన్ని విషయాలలో అన్ని విషయాలు అంటే ఆరోగ్యపరంగా, ఆయుష్ ప్రకారంగా, బిడ్డలలో సంతానము, ఎవ్రీథింగ్, ఆయన ఆస్తి కానీ ధనము కానీ ప్రతి ఒక్కటి దేవుడు అనుగ్రహించాడు.
అంటే బైబిల్ ఎవరైనా అన్ని ఆశీర్వాదాలు పొందుకున్న వారు ఎవరైనా ఉన్నారు అని అంటే చాలా స్పష్టంగా దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే అది అబ్రహాము మాత్రమే. అట్లయితే అందుకే నేను ఎప్పుడైతే ఆ వాక్యం నేను ఎప్పుడైతే ఆ వాక్యం నేను చదివానో నాకు వచ్చిన ఆశ ఏంటంటే దేవుడు నాకు వచ్చిన ఆశ ఇంకా తలంపు ఏంటంటే అలాంటి ఆశీర్వాదాలు నాకు కూడా కావాలి. అంటే ఆశీర్వాదం అంటే ఆశీర్వాదం అంటే ఏదో ఆశీర్వాదాలు అంటే ఏదో కొన్ని విషయాల్లో కాదు, అన్ని విషయాలలో అలాంటి ఆశీర్వాదం నాకు కూడా రావాలని ఒక ఆశ నాకు పుట్టింది. అయితే నా ఆశ ఈరోజు ఏంటంటే చూడండి, ఎట్లా అంటే అదొక పాట ఉంటుంది. ఏం పాట అంటే అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడవు, యాకోబు దేవుడవు, మాకు చాలిన దేవుడు అని ఒక పాట ఉంటుంది. ఆ పాటకు అర్థమైందంటే అబ్రహామును దీవించిన దేవుడు, ఇస్సాకును దీవించిన దేవుడు, అబ్రహామును అన్ని విషయంలో దీవించిన దేవుడు ఈరోజు మనలను కూడా అన్ని విషయాల్లో దీవించే దేవుడు కూడా ఆయననే. హల్లెలూయా. మనకున్న ప్రశ్న ఏంటంటే దేవుడు అబ్రహామును అన్ని విషయంలో ఎందుకు ఆశీర్వదించాడు? వై డిడ్ గాడ్ బ్లెస్డ్ అబ్రహాం ఇన్ ఆల్వేస్? అంటే ప్రతి విషయంలో ముట్టుకున్నంత ఆశీర్వాదం ఎందుకు దేవుడు మార్చాడు అనే ప్రశ్న మనం వేస్తే అబ్రహాము జీవితంలో అబ్రహాము జీవితంలో కొన్ని ప్రత్యేకమైన దేవునికి ఇష్టమైన లక్షణాలు ఉన్నాయి. ఆ లక్షణాలు ఈరోజు మనము కూడా అవలంబించుకుంటే, మన జీవితంలో కూడా అవి ఉంటే నేను నమ్ముతాను ఖచ్చితంగా దేవుడు అబ్రహామును అన్ని విషయాల్లో దీవించిన దేవుడు మనలను కూడా మన వ్యక్తిగత జీవితాన్ని కానీ, మన కుటుంబ జీవితాలను కానీ, మన సంఘంలో ప్రతి బిడ్డను కూడా దేవుడు దీవిస్తాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అట్లయితే మన ముందున్న ప్రశ్న ఏంటంటే దేవునికి నచ్చిన లక్షణాలు అబ్రహాములో ఏమున్నాయి? వాట్ ఆర్ ద గుడ్ క్వాలిటీస్ విచ్ అబ్రహాం హ్యాస్? దేవునికి నచ్చిన లక్షణాలు ఎన్నున్నాయని అంటే ఆలోచిస్తే నేను ఈరోజు 6 లక్షణాలు చెప్తాను. 6 లక్షణాలు చెప్తాను. అబ్రహాము నుండి ఒక 6 లక్షణాలు నాకు నేను ఒక 7 లక్షణాలు చెప్దాం అనుకున్నాను, కానీ మనకు సమయము చాలా తక్కువ ఉంది. అలాగే అందుకే నేను ఒక 6 లక్షణాలు చెప్తాను. అట్లయితే నేను ముందే ఒక మాట మీతో అన్నాను. ఆ మాట ఏంటంటే అబ్రహాము గురించి మీరు ఇప్పటికీ 100 ప్రసంగాలు, ఇంకా 100 కంటే ఎక్కువ ప్రసంగాలు ఏ పాస్టర్లు వేసినా విశ్వాసపు తండ్రి, ఆ తండ్రి, ఈ తండ్రి అని అబ్రహాం గురించి మీరు ఎన్నో ప్రసంగాలు విన్నారు. అలాగే ఎన్నోసార్లు మీరు అబ్రహాం గురించి చదివి ఉండొచ్చు. కానీ ఈరోజు నేను చెప్పే కొన్ని విషయాలు మీరు విన్నది అరే అవునా నేను చెప్పే మాటలు మీరు విన్న తర్వాత అరే అబ్రహాం గురించి నేను తప్పుగా అర్థం చేసుకున్నాను అని అనుకుంటారు, లేకపోతే తప్పు వాక్యాలు విన్నానొచ్చు అని అనుకుంటారు. ఎందుకంటే ఈరోజు మీరు ఒకసారి మనము ఆ విషయాలు మనము అబ్రహాం జీవితాన్ని ధ్యానిద్దాం. ఆయనలో ఉన్న ఆ 6 అద్భుతమైన లక్షణాలు ఏందో ఒక్కసారి మనము గమనిద్దాం. మొట్టమొదటి లక్షణం, అబ్రహాము జీవితంలో మొట్టమొదటి దేవునికి ఇష్టమైన లక్షణము ఏమిటి అని అంటే అబ్రహాము దేవుని మాట విన్నాడు. కానీ దానికంటే ముందు అబ్రహాము తల్లిదండ్రులను గౌరవించినవాడు. మీరు ఎప్పుడైనా అబ్రహాము జీవితంలో తల్లిదండ్రులను గౌరవించినట్టుగా ఎప్పుడైనా మీరు ప్రసంగం విన్నారా? ఎప్పుడైనా మీరు అసలు ఆలోచించారా? అసలు అబ్రహాం తండ్రిని గౌరవించాడా, తండ్రిని మాట విన్నాడా అని ఎప్పుడైనా మీకు ఆ ఆలోచన వచ్చిందా? ఎప్పుడైనా చదవటం ఒకసారి మనము ఆదికాండము 12వ అధ్యాయం చూడండి. చాలాసార్లు మనం అబ్రహాము జీవితం అనగానే ఎక్కడి నుంచి వాక్యం చదువుతామంటే ఆదికాండము 12వ అధ్యాయం నుంచి.
అందుకే మీకు అబ్రహాం ఎక్కడ తన తండ్రిని గౌరవించాడో మనకి ఎట్లంటే మీకు అది అర్థం కాకపోవచ్చు. ఒకవేళ మీరు 12వ అధ్యాయం ముందు మనం గమనిస్తే అప్పుడు మీకు ఆ మాటలు సో అట్లయితే మనం ఒకసారి 12వ అధ్యాయం 1వ వచనం. మా మీద కొంచెం సౌండ్, ఇది రీసౌండ్ ఎక్కువ వస్తుంది. ఇది తగ్గించాలా? ఒక్కసారి ఇది కొంచెం రీసౌండ్ ఎక్కువ వస్తుంది. దగ్గర పెట్టు. హలో సో అట్లయితే ఒకసారి మన ఆదికాండము 12వ అధ్యాయం 1వ వచనం ఒకసారి మనము ఎట్లా అంటే ఈ మాట అందరికీ సుపరిచితమైన మాట. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి. చాలండి. అట్లయితే చూడండి, అంటే ఈ మాట అందరికీ చాలాసార్లు మీరు విన్నారు. అట్లయితే నా ప్రశ్న ఏంటంటే అబ్రహాము ఎవరి మాట విని తన సొంత ఇంటిని, లేకపోతే సొంత బంధువులను, లేకపోతే సొంత ఊరుని వదిలి వచ్చాడు? ఎవరి మాట విని? అందరు చెప్పండి. దేవుని మాట విని. అంతే అంటారా? అట్లయితే నా ప్రశ్న, ఇంకో ప్రశ్న ఏంటంటే అంటే నేను ఇప్పుడు మీకు చూపించే ఆన్సర్ ఏంటంటే, అబ్రహాము దేవుని మాట విని తన తండ్రిని తన తండ్రి ఇంటిని విడిచిపెట్టడం అందరు అంటారు, పాస్టర్లు కూడా అంటారు. కానీ నేను ఈరోజు చెప్పేది ఏంటంటే, దేవుడు పిలవక ముందే, ఈ మాట అబ్రహాముకు చెప్పక ముందే అబ్రహాము తన తండ్రి ఇంటిని విడిచిపెట్టాడు. చూడండి, దేవుడు అబ్రహాముతో ఈ మాట పిలవక ముందే అబ్రహాము తన ఊరును వదిలిపెట్టి కానాను దేశానికి వెళ్ళడానికి ఆల్రెడీ ప్రయాణము స్టార్ట్ చేశాడు. సెట్ అంటే మీరు ఎంతమంది అందరి ముఖాలు ఎలా ఉన్నాయంటే నిజంగానా కాదు అనుకుంటారు. మీరు ఒక్కసారి ఇప్పుడు మనము ఆ వాక్యాన్ని చదువుదాం. చూడండి, ఒకవేళ మీరు 11వ అధ్యాయము 31వ వచనం చూడండి. అందరూ ఒకసారి గమనించండి. 11వ అధ్యాయం 31 అంటే దేవుడు పిలవక ముందు. చూడండి, ఆ మాట చదవండి ఒకరు. తేరాహు తన కుమారుడగు అబ్రహామును, తన కుమారుడు అనగా హారాను కుమారుడగు లోతును, తన కుమారుడగు అబ్రహాము భార్య అయిన శారాయి తన కోడలను తీసుకొని కానానుకు వెళ్ళుటకు కల్దీయుల ఊరను పట్టణములో నుండి వారితో కూడా బయలుదేరి, చూడండి, హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించారు. అట్లయితే అంటే మనం ఇంతవరకు చదివిన వాక్యంలో మనం ఒకవేళ గమనిస్తే అక్కడ ఏముందంటే, అబ్రహాము వాళ్ళ డాడీ పేరు ఏంది? తెరాహు అంట. దేవుడు పిలవక ముందే వాళ్ళ డాడీ ఏం చేశారంటే, అయ్యా అబ్రహాము, మనందరము ఏం చేద్దామంటే మన ఊరును వదిలిపెట్టి ఎక్కడికి వెళ్దాం? కానాను దేశానికి వెళ్దామని ఆల్రెడీ వాళ్ళు ప్రయాణము స్టార్ట్ చేశారు. ఏం చేశారు? ప్రయాణం స్టార్ట్ చేశారు. వాళ్ళు ఇప్పుడు అంటే వాళ్ళు ప్రయాణం స్టార్ట్ చేసి ఎక్కడికి వచ్చారంట? హారాను దేశానికి వచ్చారు. సో అట్లయితే నా ప్రశ్న అంటే నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, అబ్రహాము దేవుని మాట ప్రకారము తన తండ్రిని ఇంటిని వదిలిపెట్టలేడు. దేవుడు పిలవక ముందే పరలోకపు తండ్రి మాట కాదు, భూలోకపు తండ్రి మాట విని తన కుటుంబాన్ని, తన ఊరును అంతా వదిలిపెట్టి వచ్చాడు. అట్లయితే నా ప్రశ్న ఏంటంటే,
అంటే చూడండి అంటే నా ప్రశ్న ఏంటంటే అబ్రహాము అంటే అబ్రహాము తన తండ్రి మాట ఎప్పుడు విన్నాడంటే అబ్రహాముకు అప్పుడు వయసు ఎంత అంటే సుమారుగా 70 సంవత్సరాలు. 70 సంవత్సరాలు వచ్చినప్పుడు కూడా అబ్రహాము ఏం చేస్తున్నంట? తన తండ్రి మాట వింటున్నాడు. చూడండి, ఈ రోజులో ఎవడన్నా అట్లా వింటున్నాడా? 70 సంవత్సరాలు కాదు, ఏమంటారు, మూతి మీద మీసం రాకముందే నువ్వేంది నాకు చెప్పేది అనే వాళ్ళు లేరా? తల్లిదండ్రులకు ఎవరైనా గౌరవం ఇస్తున్నారా? అట్లయితే అంటే అంటే నిన్ననే మన జీడిమెట్ల ఉంది కదా, ఇక్కడ ఒక అతను ఏం చేశాడంటే అంటే జీడిమెట్ల దగ్గర ఒక అతను ఏం చేశాడంటే తల్లి ఆస్తి ఇవ్వడం లేదని, అంటే ఆస్తి ఇస్తాన్నది, కానీ ఏమన్నదంటే పెళ్లి చేసుకో ఉద్యోగం చేసుకున్నాక ఆస్తి ఇస్తాను అన్నది తల్లి. అట్లా అన్నందుకు ఆ సొంత కొడుకు ఏం చేశాడంటే ఇంటికి వచ్చి తల్లి మీద పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు. అంతే, మొత్తం తల్లి కాలిపోయింది మొత్తం. అంటే ఆల్మోస్ట్ 80% ఆమె అరిస్తే వేరే వాళ్ళు వచ్చి తర్వాత ఆమె హాస్పిటల్ తీసుకెళ్ళారు. అట్లా అవుతున్నాయి ఈ రోజులు. ఇంకొక దగ్గర ఏమైందంటే తల్లిదండ్రులు ఆస్తి కొంచెం తమ్మునికో అక్కకో కొంచెం ఎక్కువ ఇచ్చిందంట. ఎక్కువ ఇచ్చినందుకు ఏం చేశాడంటే తెలుసా? అబ్బాయి ఏం చేశాడంటే అబ్బాయి ఏం చేశాడంటే మన ట్రాక్టర్ ఉంటుందిగా, ట్రాక్టర్ తీసుకొచ్చి వాళ్ళ అమ్మ నాన్న పొలంలో పని చేసుకుంటుంటే ఆ ట్రాక్టర్తో ఎక్కించాడు. ఇద్దరి మీద ఎక్కించి ఒక్కసారి కాదు 10 సార్లు వాళ్ళ మీద తింపాడు ట్రాక్టర్తో. మొత్తం వాళ్ళు నుజ్జు అయిపోయారు. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నంటే ఆ రోజు అబ్రహామును ఎందుకు దేవుడు అంతగా ఆశీర్వదించాడో తెలుసా? ఎందుకంటే అబ్రహాము తన తండ్రి మాట జవదాటకుండా ఉన్నాడు. అట్లయితే చూడండి అట్లయితే మీకు ఒక ప్రశ్న రావచ్చు. ఆ ప్రశ్న ఏంటంటే చూడండి, అంటే మీకు ఒక ప్రశ్న ఏంటంటే మా నాన్న మా అమ్మ అసలు అంత మంచోళ్ళు కాదు, నా జీవితం ఖరాబ్ కావడానికి కారణం ఎవరు? మా నాన్ననే. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. అట్లయితే మీకు ఒక డౌట్ అవ్వచ్చు. అంటే మీకు వచ్చే డౌట్ ఏంటంటే అలాంటి వాళ్ళని నేను ఎట్లా గౌరవించాలి, అలాంటి వాళ్ళని నేను ఎట్లా సన్మానించాలి? నా జీవితం ఖరాబ్ అవడానికి ఎవరంటే తెలుసా? మా నాన్ననే. అలాంటి తండ్రులు కూడా ఉన్నారు. అట్లయితే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సో అంటే మీ అందరికీ ఈమె మీ అందరికీ జాయిస్ మేరీ తెలుసా? జాయిస్ మేర్ మీ అందరికీ ఐడియా ఉందో లేదో? అంటే ఇది జాయిస్ మేర్ అంటే ఇవ్వాలంటే గొప్ప దైవజనరాలు. ఇంటర్నేషనల్గా ఆమె సేవ చేస్తుంది. గొప్ప సేవకురాలు. అట్లయితే చూడండి అట్లయితే ఈ జాయిస్ మేరీ 12 సంవత్సరాల నుండి 12 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు, అంటే 11 నుండి 18 అంటే చాలా చిన్న వయసు. ఆ వయసులో అంటే సుమారుగా 9 అంటే ఆ వయసులో వాళ్ళ సొంత నాన్న ఎవరో కాదు, సొంత డాడీ ఆమెనంట 11 సంవత్సరాల వయసు నుండి 18 సంవత్సరాల వయసు వరకు సుమారుగా 200 సార్లు సొంత డాడీ సొంత కూతురునంట అత్యాచారం చేశాడు. కానీ నమ్ముతారు ఎవరు? 11 ఇయర్స్ నుంచి 18 ఇయర్స్ వరకు సొంత డాడీ, ఎవరో పక్కింటోడు కాదు, సొంత తండ్రి కుమార్తె మీద 200 సార్లు ఆమె అంటది ప్రతిరోజు. అసలుకి చాలామంది పిల్లలకి స్కూల్ నుంచి ఇంటికి రావడానికి ఇష్టపడతారు. ఎందుకంటే ఇంటికి వస్తే నాకు హాయిగా ఉంటుందని. కానీ జాయిస్ మేరీకి ఇంటికి రావాలంటే భయం అంట. స్కూల్ ఉంటే బాగుండేది, ఇంకా స్కూల్ ఎందుకంటే ఇంటికి వస్తే వాళ్ళ డాడీ ఇంటికి వస్తాడు, వాళ్ళ డాడీ ఇంటికి వస్తే ఆమెను ఖరాబ్ చేస్తాడంట. చూడండి అట్లయితే చూడండి
అట్లయితే ఈ జాయిస్ మేరీకంట చిన్నప్పటి నుంచి వాళ్ళ డాడీ మీద చాలా కోపం. ఎందుకంటే ఆమె జీవితాన్ని మొత్తం ఖరాబ్ చేశాడు కనుక ఆమె ఏమనుకుందంటే, నేను పెద్ద అయినాక నేను ఫస్ట్ పని ఏం చేస్తానో తెలుసా? మా డాడీని చంపేస్తా. అంత కోపం పెంచుకుంది. ఎందుకంటే వాళ్ళ డాడీ, సొంత డాడీ ఏం చేశాడు? 200 సార్లు ఆమెను ఖరాబ్ చేస్తే ఆమెకి అసలు చూడండి, ఆమె అంటే చూడండి, ఈ జాయిస్ చిన్నప్పటి నుంచి మానసికంగా బాధ, చీకటి అంటే 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 ఎవరికి చెప్పుకున్నా, అంటే ఎవరికి చెప్పుకోలేని బాధ. ఎందుకంటే సొంత తండ్రి చెప్తే సిగ్గుపోతుంది. అట్లయితే చూడండి, అట్లయితే ఈమె పెద్ద అయినాక వాళ్ళ డాడీని చంపుదాం అనుకుంది. కానీ ఎప్పుడైతే బైబిల్ చదవడం మొదలుపెట్టిందో అప్పుడు దేవుడు ఆమెతో మాట్లాడాడంట, నీవు నీ శత్రువులను కూడా క్షమించమని. అప్పుడు ఆ జాయిస్ మేరీ ఆమె చూడండి, అసలుకి ఆమె అప్పటికే సేవ చేస్తుంది, కానీ సేవ అసలుకి డెవలప్ అవుతలేదంట. అప్పుడు దేవుడు ఆమెతో మాట్లాడంట, నీ సేవ డెవలప్ కావాలంటే ఫస్ట్ నువ్వు ఏం చేయాలో తెలుసా? మీ డాడీ నీ బతుకుని బస్ స్టాండ్ చేసింది చూడు, ఫస్ట్ డాడీని క్షమించమని అన్నదంట. అప్పుడు అసలుకి ఆమెకు ఆ మాట అసలుకి ఆ మాట వినంగానే దేవుడు ఆమెతో ఆ మాట చెప్పంగానే ఆమెకంట అసలుకి అంటే చాలా బాధ అనిపించింది. దేవా, మా డాడీ నా జీవితాన్ని ఖరాబ్ చేసేయండి అని అంటే, దేవుడు అని అంటే, అయినా సరే నువ్వేం చేయాలి తెలుసా? మీ డాడీని క్షమించి ఆయన కొరకు ప్రార్థన చేయి, ఆయన బతుకు మారాలని ప్రార్థన చేయనదంట. అప్పుడు ఆమె వాళ్ళ డాడీ అంత బాధ పెట్టినా సరే మొత్తం జీవితాన్ని ఖరాబ్ చేశాడు ఆమెది. అసలు ఆమె జీవితంలో చిన్నప్పటి సంతోషమే లేదు. ఎక్కడికి వెళ్దామన్న భయం, వాళ్ళ డాడీ ఎక్కడ వస్తాడని. అలాంటి ఆమె పెద్దయిన తర్వాత ఎప్పుడైతే వాళ్ళ అలాంటి డాడీని క్షమించిందో అప్పటి నుంచి అంట ఆమె సేవలో అభివృద్ధి వచ్చిందంట. అప్పటి నుంచి ఆమె సేవ అభివృద్ధి ఇప్పుడు ఇంటర్నేషనల్ సేవ అయింది. అంటే ఎందుకు ఈ మాట నేను చెప్తున్నాను అంటే, అబ్రహాము జీవితంలో దేవుడు ఆశీర్వదించాడు అని అనుకుంటాం. అలాగే చూడండి, అలాగే చాలాసార్లు మనం కూడా ఏమనుకుంటామంటే, అబ్రహాములాగా దేవుడు నన్ను ఆశీర్వదించాలని అనుకుంటాం. కానీ అబ్రహామును దేవుడు ఎందుకు ఆశీర్వదించాడంటే, అందులో మొట్టమొదటి కారణం ఏంటంటే, తండ్రి మాటగా ఇంకా విధేయత చూపు. 70 సంవత్సరాలప్పుడు కూడా డాడీ ఎక్కడికి పోమంటే అక్కడికి వెనకాల వెళ్ళాడు. ఈరోజు అలాంటి కొడుకులాగా నువ్వు ఉండాలి. ఈరోజు మీ తల్లిదండ్రులు అవును చూడండి, అంటే ఏంటంటే మీ డాడీ మంచోడు కాకపోవచ్చు, లేకపోతే మీ తల్లి మంచిది కాకపోవచ్చు. ఒకవేళ మంచోళ్ళు కాకపోయినా నీ బాధ్యత ఏమిటి అంటే వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. ఈరోజు చాలామంది ఏమో వదిలేస్తున్నారు. ఈరోజు చాలామంది ఐటీ ఉద్యోగస్తులే. ఎట్లా అంటే మా మేడ్చల్ దగ్గర మా ఇంటి ముంగట ఒక ఆర్ఫనేజ్ ఉంది, పెద్ద ఆర్ఫనేజ్ ఉంది. రోజొకరు ఎవరు అనుకున్న వాళ్ళు కూడా టాటా సఫారీ కార్లో వస్తారు, ఫార్చ్యూనర్లో వస్తారు. పైసలు లేక కాదు, తల్లిదండ్రులు పోషించే పైసలు లేక కాదు. అంటే చూడండి, వాళ్ళకి ఏదో ప్రాబ్లం ఉండొచ్చు, లేదా ఇంట్లో ఈరోజు అత్త కావచ్చు, కోడలు, అలాంటి ప్రాబ్లం ఉండొచ్చు. నేనేం చెప్తున్నానంటే, మరీ అంతగా వదిలేసే బదులు ఒక రూమ్ ఇచ్చి పోషించడం బెస్ట్. దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, తల్లిదండ్రులను దూషించు వాని దీపమంట కారు చీకటిలో ఆరిపోతుందంట. ఇంకొక మాట దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, నీవు దీర్ఘాయుష్మంతుడు అవునట్టుగా నీ తల్లిని తండ్రిని సన్మానించు. అంటే ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను అంటే, ఈరోజు అబ్రహాము జీవితం నుంచి ఒక పాఠం ఏమైనా ఉందా అంటే, తన తండ్రి మాట విన్నాడు, ఆ వయస్సులో కూడా విన్నాడు. అంటే ఈరోజు కూడా మీ జీవితంలో ఎవరైనా మీకు మేలు చేసినట్టయితే చిన్నప్పటి నుండి వాళ్ళని ఎప్పుడు కూడా మీరు మర్చిపోవద్దు. మర్చిపోకుండా వారి కొరకు ప్రార్థన చేయాలి. అది మొట్టమొదటి. సెకండ్ లక్షణం. రెండవ లక్షణము అబ్రహాము నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే, అబ్రహాము దేవుని మీద గొప్ప విశ్వాసము కలిగి ఉన్నాడు. ఇది అందరికీ తెలుసు, ఆయన విశ్వాసం ఎంత గొప్పదో. అట్లయితే చూడండి అట్లయితే నా ప్రశ్న ఏంటంటే అంటే నా ప్రశ్న ఏంటంటే, దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు అబ్రహాము ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడంటే, అబ్రహాము జీవితము ఎలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు పిలిచాడంటే, అబ్రహాము జీవితం అంట ఒక మాట చెప్పాలంటే ఆయన బతుకు బస్ స్టాండ్ అయిపోయింది. అలాంటి జీవితంలో అలాంటి పరిస్థితిలో ఉన్నాడు.
అసలుకి అంటే చూడండి, అంటే అబ్రహాము ఎలాంటి స్థితిలో దేవుడు పిలిచాడంటే, చూడండి ఎలాంటి స్థితిలో దేవుడు పిలిచాడంటే, అబ్రహాము జీవితం మొత్తం ఆగమాగం అయిపోయింది. ఎక్కడికి వెళ్ళాలో తెలియని ఏమంటారు అయోమయ స్థితిలో, సందిగ్ధ పరిస్థితుల్లో అబ్రహాం ఉన్నాడు. ఎందుకు అన్న మాట మీకు చెప్తాను. ఎందుకు అన్న మాట మీకు చెప్తాను. నేను మీకు ఇంతకుముందే మీకు చెప్పిన మాట ఏంటంటే, అబ్రహాము దేవుడు పిలవక ముందే కానాను దేశానికి బయలుదేరాడు. ఎట్లా బయలుదేరాడు? వాళ్ళ తండ్రి మాటను బట్టి బయలుదేరాడు. చూడండి, అంటే మీకు ఒక ప్రశ్న ఇస్తాను. అంటే 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 ఆ ప్రశ్న ఏంటంటే, చూడండి, అంటే ప్రతి ఇంట్లో పెద్ద కొడుకు ఇంటికి పెద్ద. అంటే వాళ్ళ డాడీ తర్వాత పెద్ద కొడుకే పెద్ద, ఇంటిని అంతా చూసుకోవాల్సింది. నాకు తెలిసి ఈరోజు ఇక్కడ అందరూ కూడా పెద్ద కొడుకులే. అన్న కూడా పెద్దనే, అన్న కూడా ఇంటికి పెద్ద. ఐ థింక్ యూ కదా, మీరే పెద్ద కదా, అంటే ముగ్గురులో మీరే పెద్ద. సో ఎట్లా అంటే అంటే అబ్రహాము కుటుంబంలో కూడా అబ్రహామే పెద్ద. ముగ్గురు అన్నదమ్ములు, అందులో అబ్రహాము పెద్ద. చూడండి, అట్లయితే అబ్రహాము కుటుంబానికి పెద్ద. కానీ అబ్రహాముకి 70 సంవత్సరాలు వచ్చినా అబ్రహాము ఎప్పుడు కూడా పెద్దరికం చేయలేడు. మీరు ఒకవేళ గమనిస్తే 70 years వచ్చినా కూడా ఆ ఇంటికి పెద్ద ఎవరో తెలుసా? వాళ్ళ తండ్రే. సో అంటే 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 అబ్రహాము అంటే అంత పెద్ద వయసు వచ్చినా కూడా తన తండ్రి మీదనే ఆధారపడేవాడు. ఎక్కడికి పోవాలని సరే వాళ్ళ డాడీ వెనకాల పడితే అలాంటి వాడు అబ్రహాము. అట్లయితే అబ్రహాము వాళ్ళ డాడీ చెప్పినట్టుగా కానాను దేశానికి వెళ్ళాడు, బయలుదేరాడు. అట్లయితే చూడండి, అట్లయితే అబ్రహాము ఒక నమ్మకం ఏంటంటే, అరే మా డాడీ నాకు ఉన్నాడు, ఏమైనా సరే మా డాడీ చూసుకుంటాడనే ధీమాతో వెళ్ళాడు. ఏమైందంటే, అలా వాళ్ళ సొంత ఇంటిని వదిలేసి వెళ్ళిన కొన్ని రోజులకి వారు ఎక్కడికి వచ్చారంటే, వారు హారాన్ అనే ప్లేస్కి వచ్చాడు. అక్కడ ఏమైందో తెలుసా? హారాన్ అనే ప్రాంతానికి వచ్చిన తర్వాత ఎవరినైతే అబ్రహాము నాకు అండగా ఉన్నాడు, నాకు నాయకుడుగా ఉన్నాడు, నాకేం కాదు మా డాడీ ఉన్నాడు అనుకున్నాడు, ఆ హారాను ప్లేస్లో వాళ్ళ డాడీ చనిపోయాడు. దిక్కు అనుకున్న వాళ్ళ డాడీ ఏమైపోయిందంట? చనిపోయాడు. ఒకసారి మాట చూడండి. ఒకవేళ మీరు 11వ అధ్యాయము 32వ వచనం, 11వ అధ్యాయం 32వ వచనము లాస్ట్ లైన్ చదవండి. తేరాహు హారానులో మృతి పొందను. చూడండి, అప్పుడు అబ్రహాముకు వచ్చిన బాధ ఏందో తెలుసా? అబ్రహాముకున్న భయం ఏంటంటే, నేను ఆధారంగా పెట్టుకున్న మా డాడీ, అంటే మా కుటుంబాన్ని నడిపించే మా డాడీ ఇప్పుడు ఏమైపోయింది? లేడు. ఇప్పుడు అబ్రహాంకి ఏమైంది? భయం. ఎందుకంటే ఇప్పుడు అబ్రహాము ఆ కుటుంబాన్ని నడిపించే బాధ్యత ఎవరి మీద పడ్డది? అబ్రహాం. అంటే మీరు ఒక గమనిస్తే అబ్రహాముకి అంత ధైర్యం లేదు. అబ్రహాం ఎందుకంటే అప్పటిదాకా ఆ కుటుంబాన్ని నడిపించింది ఎవరు? వాళ్ళ డాడీ. ఇప్పుడు అబ్రహాంకి భయం ఏంటంటే, ముందుకు వెళ్ళాలా వెనుకకు వెళ్ళాలి? ముందుకు వెళ్ళాలంటే భయం. ఎందుకంటే కానాను దేశం ఎక్కడికో వెళ్ళామంటే ఎట్లా పోతాడు? ఇంటికి వెళ్ళామంటే ఇచ్చేది పోతుంది. పెద్ద ఊపుకుంటూ వచ్చాడు, ఇప్పుడు ఇంటికి వెళ్ళాము. అబ్రహాంకి ఏం చేయాలి అర్థం కాదు. ఆ టైంలో చూడండి, అంటే అసలు ఆయన బతుకు మొత్తము ఆగమాగం అయిపోయింది. అలాంటి టైంలో ఏమైంది తెలుసా? నెక్స్ట్ వచ్చిన ఏముంటుంది తెలుసా? యెహోవా అతనికి ప్రత్యక్షమయ్యాడు. బతుకు ఏమంటారు? ఆ టైం ఆగమాగమైంది, బతుకు బస్ స్టాండ్ అయిపోయింది అక్కడ. ఆ టైంలో ఏమైంది? దేవుడు వచ్చాడు. దేవుడు వచ్చి ఏమనంటే, అబ్రహాము భయపడకు. దేవుడు ఏమన్నాడంటే, నీ భౌతికమైన తండ్రి చనిపోయి ఉండొచ్చు కానీ నేను నీకున్నాను, నా మాట వింటావా అంటే అబ్రహాం ఏమన్నాడు? అయ్యా నేను నీ మాట వింటానని చెప్పి అప్పుడు విన్నాడు. అంటే ఎందుకు నేను అంటే 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 నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, ఈరోజు మీ జీవితము అబ్రహాం లాగా ఉండొచ్చు. ఏమంటారు? ఆగమాగం అయిపోయిందొచ్చు, ఎక్కడ పోలో అర్థమవుతలేదు. ఎట్లా అంటే మీరేమనుకుంటారంటే, ఎట్లా అంటే ఇది నాకు ఉద్యోగం వస్తే బాగుంటుంది, లేకపోతే నాకు ప్రమోషన్ వస్తే బాగుంటుంది అనుకుంటారు. అనుకుంటున్నావు కానీ నీ బతుకు ఏమంటారు? ఎట్లా అంటే మీకున్న ఆర్థిక ఇబ్బందులు పెరిగిపోతున్నాయి కానీ శాలరీ మాత్రము సరిపోతలేదు. ఏం చేయాలో నీకు అర్థమవుతలేదు. అరే నీకు అనిపిస్తుంది, నెత్తి మీద చేతులు పట్టుకొని, దేవా ఏం చేయాలి? శాలరీ సరిపోతలేదు,
లేకపోతే అంటే చూడండి, లేకపోతే నిన్ను ఆదరించే వాళ్ళు, నీతో ఉన్న వాళ్ళు ఇప్పుడు ఎవరు లేరు. నువ్వు ఆగమైపోయి ఉండొచ్చు. ఈరోజు దేవుడు అంటున్న మాట ఏం తెలుసా? ఒకవేళ నీవు నీ ఆగమైన నీ బతుకును, ఆగమాగముగా ఉన్న నీ జీవితాన్ని దేవుని చేతిలో పెడితే, ఆగమాగముగా ఉన్న నీ జీవితం దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఆశీర్వాదంగా మారుస్తాడు. ఈరోజు అబ్రహాం జీవితం అదే. అబ్రహాం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో తెలుసా? ఆగమాగం. అయ్యో! అలాంటి బ్రతుకును దేవుడు, ఆగమాగముగా ఉన్న బ్రతుకును దేవుడు ఏం చేశాడు? చివరికి అన్ని విషయాలలో ఆశీర్వదించాడు. దేవుడు అలా నీ కుటుంబాన్ని చేయాలంటే, నీ ఉద్యోగాన్ని చేయాలంటే, నీ జీవితాన్ని చేయాలంటే, దేవుడు నిన్ను గొప్పగా వాడుకోవాలంటే, ఈరోజు నువ్వు ఏం చేయాలంటే, అబ్రహాములాగా, దేవా నువ్వు ఏం చెప్తే నేను చేస్తాను, నన్ను నువ్వు అయ్యా అంటే నువ్వేం చెప్పాను, నా జీవితానికి నువ్వు యజమానుడిగా ఉండి నువ్వే నా జీవితానికి నడిపించ, నీ వెనుకలో నేను ఉంటా. ఈరోజు నువ్వు జీవితాన్ని, నీ ఆగమాగమ ఉన్న నీ జీవితాన్ని అబ్రహాం ఎలాగైతే దేవుని మీద విశ్వాసంతో అప్పగించాడో, నువ్వు అలా అప్పగిస్తే దేవుడిని గొప్పగా వాడుకో. అది చూడండి, ఫస్ట్ పాఠం ఏంటంటే అబ్రహాము తల్లిదండ్రులను సన్మానించాడు, వాళ్ళని చూసుకున్నాడు. అలాగే రెండవ పాఠం ఏంటంటే గొప్ప దేవుని మీద గొప్ప విశ్వాసం చూపించాడు. మూడవ పాఠము మనం అబ్రహాము నుంచి ఏం నేర్చుకోవాలంటే, అబ్రహాము ప్రార్థనకు ప్రాధాన్యత ఇచ్చాడు. చెప్పండి అందరూ ఒకసారి. ప్రార్థనకు ప్రాధాన్యత అంటే ఏంటంటే అంటే ఫస్ట్ ప్రయారిటీ, ఫస్ట్ ప్రార్థనకు ఇచ్చాడు. అంటే ఇప్పుడు నాకు అంత సమయం లేదు అవన్నీ వచనాలు చూపించడానికి. మీకు టైం ఉంటే, ఇంటికి టైం ఉంటే ఈరోజు కానీ ఈ వారంలో ఒకసారి కానీ మీరు వీలైతే ఒకసారి 12వ అధ్యాయం చదవండి. ఆదికాండం 12వ అధ్యాయం 13వ అధ్యాయం చదివితే అబ్రహాము తెలుసా, దేవుని మాట విని వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ అబ్రహాము ప్రార్థన చేసేవాడు. ఎక్కడికి వెళ్ళిన ప్రతి చోటు దగ్గర అబ్రహాము చేసిన మొట్టమొదటి పని ఏంటంటే, ఆ వెళ్ళిన దగ్గర బలిపీఠం, అంటే దేవునికి బలిపీఠం కట్టి బలి అర్పించి దేవునికి ప్రార్థన చేసేవాడు. ఒక వచనం ఒకసారి మనం చదువుదాం. ఎట్లంటే మీకున్న అనుమానం పోతుంది. అరే అంటే మీకు అనుమానం రావచ్చు, ఎట్లంటే పాస్టర్ చెప్పేది నిజమా కాదని. ఒకసారి మీరు ఒకవేళ మీరు 12వ అధ్యాయము 8వ వచనము లాస్ట్ లైన్ చదవండి. లాస్ట్ యెహోవాకు బలిపీఠం మనం చూడండి. యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమున చూడండి. అబ్రహాము ఎక్కడికి వెళ్ళినా దేవుని మీద ఆధారపడేవాడు, దేవునికి ప్రార్థన చేసేవాడు. చూడండి, మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే మనం అబ్రహాం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి నేను మీకు ఇంకొక అబ్రహాం జ్ఞాపకం చేస్తాను. ఆయన పేరు అబ్రహాం లింకన్. తెలుసా అబ్రహాం లింకన్ ఎవరైనా? GKU అంటే అసలు అబ్రహాం లింకన్ ఎవరు? అమెరికన్ ప్రెసిడెంట్. అంటే అబ్రహాం లింకన్ 16th ప్రెసిడెంట్ ఆఫ్ USA. అంటే అమెరికా దేశానికి 16వ అధ్యక్షుడు. చాలా గొప్పవాడు. అసలు మీరు అంటే ప్రపంచంలోనే ఏమంటారు, చాలా గొప్ప పొజిషన్ ఏమైనా ఉందా అంటే అది ప్రెసిడెంట్. అమెరికా ప్రెసిడెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మనం అంటే మొన్న ఇజ్రాయెల్ దేశానికి ఇరాన్ దేశానికి ఫైటింగ్ జరిగింది. డొనాల్డ్ ట్రంప్ ఒక్క మాట చెప్పాడు, అరే మూసుకొని కూర్చొని రా నాయన, లేకపోతే లేపేసా అని చెప్పాడు. అంతే అని చెప్పాం కానీ ఇద్దరు బంద్ చేశాడు యుద్ధం. అంత పవర్ఫుల్ అధ్యక్షుడు అంటే, అమెరికా అధ్యక్షుడు అంటే ప్రపంచం అంతా వింటుంది ఆయన మాట. ఎట్లా అంటే అసలుకి ఆయన ఒక మాట, ఆయన కానీ కోపం వస్తే 100 బాంబులు వేసిన అనుకొని ఆ దేశం మళ్ళీ నీకు రేపటికల్లా దేశం ఉండదు. అంత పవర్ఫుల్ ఎవరు? అధ్యక్షుడు, అంటే ప్రెసిడెంట్, అమెరికా ప్రెసిడెంట్. అట్లయితే చూడండి అట్లయితే నా ప్రశ్న ఏంటంటే, ఈ అబ్రహాం లింకన్ చూడండి, అబ్రహాం లింకన్ చాలా పేద కుటుంబంలో పుట్టాడు. ఎంత పేద కుటుంబం అంటే వాళ్ళ డాడీ ఎవరంటే బూట్లు కుడతారు చూడు, అలాంటి వాళ్ళ డాడీ పేరు వాళ్ళ డాడీ అది ఆ పని చేసుకునేవాడు. బూట్లు కుట్టేటోడు. ఆ బూట్లు కుట్టే కొడుకు ఏమయ్యిండు? అమెరికా ప్రెసిడెంట్ అయ్యిండు. అట్లయితే అమెరికా ప్రెసిడెంట్ అయిన లింకన్ అంటే ఒకరోజు ఇంటర్వ్యూ చేశారు. ఇంటర్వ్యూ చేసినప్పుడు అడిగాడు,
అసలు మీరు ఇంత గొప్ప స్థానానికి రావడానికి గల రహస్యం, వాట్ ఈస్ ద సీక్రెట్ అని అడిగాడు. అప్పుడు అబ్రహం లింకన్ చెప్పిన మాట ఏంటంటే, నేను ఇంత గొప్ప కావడానికి కారణం ఎవరో తెలుసా? మా అమ్మ. మా అమ్మ అంటే అసలు అవును. అప్పుడు అందరూ అడిగారంటే, అప్పుడు అందరూ ఏమి అడిగారంటే, అసలు మీ అమ్మ అసలు మీ తల్లి నీ జీవితంలో ఏం చేసిందనంటే, అప్పుడు అప్పుడు అబ్రహం లింకన్ చెప్పిన మాట ఏంటంటే, నేను అబ్రహం లింకన్ ఏమంటే, నేను 9 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు, 9th ఏజ్ అంటే 9 ఇయర్స్ ఉన్నప్పుడు మా అమ్మ అంటే అంటే నాకు తెలుసా 9 ఇయర్స్ ఏజ్ ఉన్నప్పుడు మా అమ్మ మరణ రోగంలో అంటే 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 మా అమ్మ మరణ రోగంతో బాధపడుతుంది. ఇంకొక అంటే ఎట్లా ఇంకొక కొద్ది రోజుల్లో మా అమ్మ చనిపోతుంది అనే సమయంలో మా మమ్మీ నన్ను పిలిచి అంటే అంటే మమ్మీ నన్ను పిలిచి 3 మాటలు చెప్పింది. జస్ట్ 3 మాటలు. సో అట్లయితే అందులో మొట్టమొదటి మాట ఏంటంటే, వాళ్ళ తల్లి అబ్రహం లింకన్‌తో చెప్పిన మాట ఏంటంటే, అయ్యా నా కుమారుడా, నీ జీవితం మొత్తంలో ఎప్పుడు కూడా ప్రార్థన చేయడము, వాక్యం చదవడం మానకు. ఫస్ట్‌ది. సెకండ్ చెప్పిన మాట ఏంటంటే, నీ బతుకంతట్లో చెడ్డ స్నేహం, బ్యాడ్ ఫ్రెండ్స్ చేసుకోకు. అది సెకండ్. మూడవది ఏం చెప్పిందంటే, నీ జీవితం అంతట్లో నీ జిందగీలో మత్తు పదార్థాలకు తాగకని చెప్పింది. తాగుడు, సిగరెట్, మత్తు, ఈ మూడే చెప్పింది. ఫస్ట్ ఏంది? నీ బతుకంతట్లో ప్రార్థన చేసుకో, వాక్యం చదువు. రెండవదిగా ఏం చెప్పింది తెలుసా? చెడ్డ స్నేహితులతో ఉండకు. మూడవది తెలుసా? నీ బతుకులో మత్తు పదార్థాలకు తాగకని చెప్పింది. అబ్రహం లింకన్ చెప్పి ఆ 3 నేను పాటించాను ఇంతవరకు. మా తల్లి ఆ 3 మాటలు చెప్పింది. చెప్పి నా తల్లి చనిపోయింది. ఇప్పటికి కూడా నా జీవితంలో ఇంత ప్రెసిడెంట్ అయినప్పటికీ కూడా ఇప్పటికి కూడా నేను ప్రార్థన మానలే, వాక్యం చదవడం మానలే, చెడు స్నేహాలు చేయలేను ఇప్పటి వరకు, తాగుడు అవన్నీ నేను చేయలేదు. అప్పుడు అన్నాడు, ఈరోజు నేను ఇంత గొప్పగా ఉండడానికి కారణం ఏందో తెలుసా? అది ప్రార్థన. నా తల్లి చెప్పింది. నేను ప్రతిరోజు ప్రార్థన చేస్తాను. అట్లయితే చూడండి, ఒకరోజు మన ఈయన అబ్రహం లింకన్ వైట్ హౌస్లో ఉంటాడు. ఎట్లంటే మామూలు అధ్యక్షులందరూ వైట్ హౌస్ అని చాలా పెద్దది, చాలా ఖరీదైన హౌస్, వైట్ హౌస్లో ఉన్నాడు. అట్లయితే చూడండి, అబ్రహం లింకన్ని అంటే అలవడానికి ఇంకొక పెద్ద ధనవంతుడు వచ్చాడు. ఎప్పుడు వచ్చాడంటే అంటే అంటే ఇది ఉదయం 7 o'clock వచ్చాడు. 7 o'clock ఇంటికి వచ్చాడు. వైట్ హౌస్ లోపలికి వెళ్తే అబ్రహాం అంటే ఆయన ఆఫీసులో ప్రార్థన చేస్తున్నాడు. అంటే గట్టిగా అరుస్తుంటే అట్లయితే ఈ ధనవంతుడు వాళ్ళ సెక్యూరిటీని ఉంటాడు కదా, సెక్యూరిటీ అడిగాడంట, అబ్రహం లింకన్ ఏం చేస్తున్నంటే, అయ్యా అప్పుడు సెక్యూరిటీ గార్డ్ చెప్పిన మాట ఏంటంటే, అయ్యా ఆయన ప్రార్థన చేసుకుంటున్నా అన్నాడంట. అప్పుడు చూడండి, అప్పుడు ఆ ధనవంతుడు ఆ సెక్యూరిటీ గార్డ్కి అడిగిన ప్రశ్న ఏంటంటే, మీ అబ్రహం లింకన్ అంటే చూడండి అంటే మీ అబ్రహం లింకన్ ఎప్పుడో ఒకసారి ప్రార్థన చేస్తారా లేకపోతే రోజు ప్రార్థన చేస్తారా అని అడిగాడంట. అప్పుడు ఆ సెక్యూరిటీ గార్డ్ ఏమన్నానంటే, అయ్యా నేను అబ్రహం లింకన్తో నేను అబ్రహం లింకన్కి సుమారుగా 3 సంవత్సరాల నుంచి సెక్యూరిటీ గార్డ్గా ఉన్నాను. ఇప్పటికీ ఒక్క రోజు కూడా ఆయన ప్రార్థన మిస్ చేయలేడు. ప్రతిరోజు మార్నింగ్ 6 నుండి 7 గంటల వరకు ఆయన ప్రార్థన టైం అది. ఎంత బిజీగా ఉన్నా ఆయన ఎవరు? ప్రెసిడెంట్. అమెరికా ప్రెసిడెంట్. ఎన్ని పనులు ఉంటాయి ఆయనకి? పొద్దున్న లేవగానే ఎన్నో కాల్స్ చేయాలి, వీడియో కాల్ చేయాలి, ఎన్నో మెసేజ్లు, మెయిల్ ఉంటాయి. అవన్నీ వదిలేసి అబ్రహం లింకన్ తన చనిపోయే వరకు ప్రార్థనకు ప్రాధాన్యత ఇచ్చాడు. ఈరోజు దేవుడు చూడండి, అసలుకి అబ్రహం లింకన్ని చూడండి, అసలు అబ్రహం లింకన్ ఎవరంటే బూట్లు కుట్టే అతన్ని ప్రెసిడెంట్గా దేవుడు ఎందుకు చేశాడో తెలుసా? దేవుని ప్రార్థనకు ప్రాధాన్యత. ఈరోజు నీ జీవితంలో దేవుడు కూడా ఒక ఉన్నత స్థాయిలో మేము పెట్టాలంటే మీరేం చేయాలో తెలుసా? ప్రార్థనకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఇంకొక మాట అబ్రహం లింకన్ ఎట్లంటే, అబ్రహం లింకన్ ఎప్పుడైతే ప్రెసిడెంట్ అయ్యే టైంలో ఏమంటారు, అది ప్రమాణ స్వీకారం చేస్తారు కదా, ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు అబ్రహం లింకన్ చెప్పిన మాట ఏంటంటే, నేను చూడండి అందరితో అన్న మాట ఏంటంటే, ప్రజలందరితో మాట ఏంటంటే, నేను ప్రెసిడెంట్ ఒకవేళ కావాలి అని అంటే నేను ప్రతి ఆదివారము చర్చికి వెళ్తా. చర్చికి వెళ్ళడానికి మీరు ఒప్పుకుంటేనే నేను ప్రెసిడెంట్ అవుతా అని చెప్పాడు. ఎవరు? అబ్రహం లింకన్. ఈరోజు అలా ఉన్నారా?
మామూలుగా ఒక చిన్న ఉద్యోగం రాకముందేమో ఆదివారం వస్తుంది. ఉద్యోగం రాగానే ఆదివారం బంద్ చేసేవాళ్ళు లేరా? కానీ ప్రెసిడెంట్ ఈయన అబ్రహాం లింకన్ ఏం చేశారో తెలుసా? ఒకవేళ మీరు నాకు ప్రతి సండే, ఆదివారం చర్చ్‌కి వెళ్ళడానికి పర్మిషన్ ఇస్తేనే నేను ప్రెసిడెంట్ అయితా, లేకపోతే నాకొద్దు అని అన్నాడు. అంతగా దేవుని ప్రేమించాడు అబ్రహాం లింకన్. అందుకే దేవుడు అంత గొప్పగా ఆశీర్వదించాడు. ఈరోజు మీ జీవితంలో కూడా అబ్రహామును దేవుడు ఎందుకు ఆశీర్వదించాడు అని అంటే, ఆయన ప్రార్థనలకు దేవునికి ప్రాధాన్యత ఇచ్చాడు. ఈరోజు మీ జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యాలు చేయాలంటే మీరు ఏం చేయాలి అని అంటే, దేవుని మందిరానికి, ప్రార్థనకు ప్రతిరోజు మీకు వ్యక్తిగత సమయము దేవునితో ఉండాలి. ఉంటారా? ఇస్తారా? ఇస్తే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. చూడండి అంటే మొట్టమొదటి అంశం ఏంది? మొట్టమొదటి లక్షణం ఏం చెప్పండి? తల్లిదండ్రులను గౌరవించాడు. ఇంకా గొప్ప దేవుని మీద గొప్ప విశ్వాసం ఉంచాడు. మూడవదిగా ప్రాధాన్యత ఇచ్చాడు. చూడండి, నాలుగవదిగా అబ్రహాం జీవితంలో మనం నేర్చుకోవాల్సిందంటే, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని పరీక్షలు వచ్చినా ఆలస్యమైన దేవుని మాత్రము విడిచిపెట్టలేడు. ఎట్లా అంటే నేనటు అబ్రహామును, అలాగే అబ్రహాం లింకన్ని ఇద్దరిని ఆధారం చేసుకుని ఈ మాట చెప్తాను. చూడండి, నేను ఇంతవరకు మీకు అబ్రహాం లింకన్ గురించి చెప్పాను. అంటే మీ అందరూ ఏమనుకుంటారంటే ప్రార్థన చేస్తే ఎప్పుడూ మనకి సక్సెస్ వస్తుందని మనం అందరం అనుకుంటాం. జనరల్గా అదే అందరం అనుకుంటారే, దేవుడు ప్రార్థన చేయంగానే మాకు అద్భుతాలు కావాలి, కష్టాలు రావు అని మనం అనుకుంటాం. కానీ మీకు ఒక్కసారి మీరు ఒకవేళ మీకు టైం ఉంటే ఇంటికి వెళ్ళినాక కూడా అబ్రహాం లింకన్ గురించి ఒకసారి చదవండి. మన అబ్రహాం లింకన్ ప్రెసిడెంట్ అయ్యాడు కదా, ఆయన జీవితంలో తెలుసా, అబ్రహాం లింకన్ చిన్న ఉన్నప్పుడే తన సొంత తమ్ముడు చనిపోయాడు. అలాగే అబ్రహాము 9 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు సొంత తల్లి చనిపోయింది. అలాగే అబ్రహాముకు 20 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు అక్క కూడా చనిపోయింది. అబ్రహాం లింకన్ కుటుంబంలో చూడండి, అబ్రహాం లింకన్ కుటుంబంలో తమ్ముడు చనిపోయాడు, అక్క చనిపోయింది, అమ్మ చనిపోయింది. అందరు చనిపోతే అబ్రహాం లింకన్ చిన్నప్పటి నుంచి అబ్రహాం లింకన్కి కనీసం చదివిపోయడానికి కూడా డబ్బులు లేకుండే. అలాంటి అతను ఆయన సొంతగా ఏ పని దొరికితే ఆ పని చేశాడు. బూట్లు కుట్టడం ఏమంటారు, మళ్ళీ ఏ పని దొరికితే ఆ పని చేసుకొని చదువుకొని తర్వాత ఏం చేశాడు తెలుసా? తర్వాత అబ్రహాం లింకన్ వ్యాపారం చేశాడు. ఆ వ్యాపారం మొత్తం లాస్. తర్వాత ఏమైందో తెలుసా? ఆ వ్యాపారం చేసిన తర్వాత అప్పుడైనా ఎలక్షన్స్కి వెళ్ళాడు, ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్. అలా ఆ ఎలక్షన్స్కి వెళ్తే 9 సార్లు ఓడిపోయాడు. ఎన్నిసార్లు? ఎవడైనా 9 సార్లు ఓడిపోతే మళ్ళీ ఓటు చేస్తాడా? 9 సార్లు ఓడిపోయాడు. 9 సార్లు ఓడిపోయిన తర్వాత అప్పుడు ప్రెసిడెంట్ అయ్యాడు, అధ్యక్షుడు. అంటే చెప్తున్న మాట ఏంటంటే, అబ్రహాం లింకన్ జీవితంలో కూడా ఎన్నో కష్టాలు వచ్చాయి. చిన్నప్పటి నుంచి ఆయన కష్టాలే. ఆయన ప్రెసిడెంట్ అయిన తర్వాత ఆయనకి మంచి జీవితం దొరికింది. అప్పటి వరకు అసలు ఆయన అబ్రహాం లింకన్ ప్రెసిడెంట్ ఎప్పుడైనా తెలుసా? ఆయన తెల్లంటికలు వచ్చిన ప్రెసిడెంట్. తెల్లంటికలు వచ్చే వరకు కూడా ఆయన జీవితంలో మొత్తము కష్టాలే. అన్ని కష్టాలు వచ్చినా కూడా వాళ్ళ అమ్మ చెప్పింది ఒక మాట. ఏమని చెప్పింది తెలుసా? ఎన్ని కష్టాలు వచ్చినా ప్రార్థన, వాక్యం మాత్రము దేవుని విడిచిపెట్టకన్నది. అబ్రహాము 9 సార్లు ఓడిపోయాడు, అయినా సరే నా దేవుడు గొప్ప కార్యం. ప్రార్థన విడిచిపెట్టలేడు, దేవుని విడిచిపెట్టలేడు. ఏం చేస్తాడు దేవుడు అని అనుకున్నాడా? ఒకరోజు వచ్చింది సమయము, ఏం చేశాడు దేవుడు? అధ్యక్షునిగా ఎవరైతే ఆయన అంటే అందరూ అన్నారంట, యు ఆర్ ఫెయిల్యూర్ అన్నారంట అందరూ. నువ్వు ఎప్పుడు ఓడిపోతావు, నీ బతికేంద్ర అన్నారంట. చివరికి ఏమైందో తెలుసా? మామూలు ఎలక్షన్స్ కాదు, డైరెక్ట్ అధ్యక్షుడు దేవుడు ఇచ్చాడు. ఈరోజు అబ్రహాం లింకన్ తెలుసా, ఎంతోమంది అధ్యక్షులకు ఆయన ఆదర్శం. ఈరోజు మన డొనాల్డ్ ట్రంప్, మనం అనుకుంటాం ఆయన గొప్పవాడు అనుకుంటాం, కానీ ఆయనకు ఆదర్శం అబ్రహాం లింకన్. అసలు అబ్రహాం లింకన్ టైంలో ఏమన్నా తెలుసా? ప్రతి ఒక్కరి ఇంట్లో బైబిల్ ఉండాలని చెప్పింది అబ్రహాం లింకన్. అప్పుడు అమెరికాలో మన డొనాల్డ్ ట్రంప్ కూడా ఆయన ఆదర్శంగా తీసుకొని ప్రతి ఇంట్లో బైబిల్ ఉండాలని చెప్పాడు. ప్రతి ఒక్కరు ఆదివారం అవన్నీ అప్పుడు ఆయన అబ్రహాం లింకన్ చెప్పాడు. ఎందుకు మాట చెప్తే చూడండి, మన అబ్రహాం జీవితం కూడా అంతే, అబ్రహాం లింకన్ జీవితంలో అంతే, ఈ అబ్రహాం జీవితంలో కూడా అంతే. పిల్లలు పుడతా అని దేవుడు చెప్పాడు. పిల్లలు పుట్టారా?
ఎన్ని కష్టాలు. 25 ఇయర్స్ తర్వాత పిల్లలు పుట్టారు. పిల్లలు ఇచ్చిన దేవుడు మళ్ళీ ఏం చేశాడు? ఇస్సాకును వచ్చిన అయినా సరే దేవుడు అబ్రాహాం ఏం చేశాడు? దేవుని కొరకు కొడుకుని ఇవ్వడానికైనా సిద్ధపడ్డాడు, కానీ దేవుని విడిచిపెట్టలేడు. చివరికి దేవుడు ఏం చేశాడు? అన్ని విషయంలో దేవుని అబ్రహాన్ని దీవించాడు. సో అందుకే నేను చెప్తున్న మాట ఏంటంటే, ఈరోజు దేవుడు అబ్రహాముని ఎందుకు దేవుడు ఆశీర్వదించాడంటే, ఆయన ఎన్ని కష్టాలు వచ్చినా ఆలస్యమే ఆలస్యం. ఈరోజు నీకు చూడండి, ఈరోజు నువ్వు కూడా ఎట్లాంటి మీ జీవితంలో కూడా నువ్వు అంటే ఈరోజు మీ జీవితంలో కూడా సేమ్ అబ్రహాం లింకన్ లాగా లేకపోతే అబ్రహాం లాగా ఉండొచ్చు. ప్రార్థన చేస్తున్నావు, సండే చర్చ్కి వస్తున్నావు, ఉపవాసాలు ఉంటున్నావు, దేవా నువ్వే దిక్కు అంటున్నావు, కానీ ఏది కూడా సక్సెస్ అవుతలేదు, ఏది కూడా క్లిక్ అవుతలేదు. ఫుల్ ఫెయిలియర్. మనం ఏమనుకుంటామంటే దేవుడు నన్ను విడిచిపెట్టాలనుకుంటాం. దేవుడు మనం విడిచిపెట్టలేడు. దేవుడు ఏం చేస్తాడంటే చూడండి, అందుకే ఒక మాట ఉంటుంది బైబిల్, ఒక మాట ఏముంటుందంటే ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన దాచి ఉంచిన మేలులంట గొప్పవి, ఎంతో గొప్పవి. నువ్వు ఎన్ని కష్టాలు వచ్చినా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే, భక్తిని విడిచిపెట్టక ఉంటే, నీ కొరకు దాచి ఉంచిన మేలులు ఎన్నో గొప్పవి. సరే, చివరి లక్షణం ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. అయ్యగారు ఇంకొక టైం ఉంది మనకి, ఇంకో 10 నిమిషాలు, అట్లయితే ఇంకొక 2 లక్షణాలు చెప్పి ముగిస్తాను. అట్లయితే ఇంకొక 4వ లక్షణం ఏంటంటే, చెప్పండి, ఫస్ట్ లక్షణం ఏంది? తల్లిదండ్రులను సన్మానించాడు. రెండవదిగా దేవుని మాట విన్నాడు, విశ్వసించాడు. మూడవదిగా ప్రార్థన అయితే ఇచ్చాడు. 4వదిగా ఎన్ని కష్టాలు వచ్చినా దేవుని విడిచిపెట్టాడు. 5వదిగా ఏందో తెలుసా? ఇది చెప్పాలంటే కొంచెం నాకు కూడా భయం అనిపిస్తుంది. కొంతమంది నేను తప్పుగా అర్థం చేసుకుంటారు, కానీ నేను నిజంగా చెప్పాలి. ఎందుకంటే అబ్రహామును దేవుడు అన్ని విషయాలుగా ఎందుకు ఆశీర్వదించాడంటే, ఇది కూడా ఒక ముఖ్య కారణం నేను చెప్తాను. ఎందుకో తెలుసా? అబ్రహాము దేవునికి శ్రేష్టమైనది ఇచ్చాడు. చెప్పండి, శ్రేష్టమైన దేవుడు ఇచ్చాడు. శ్రేష్టమైనది అబ్రహాము దేవునికి ఇచ్చాడు. చూడండి, చూడండి, మీకు చిన్న ప్రశ్న ఇస్తాను. ఆ ప్రశ్న ఏంటంటే, చూడండి, బైబిల్లో మొట్టమొదటిగా 10వ భాగం ఇచ్చింది ఎవరో తెలుసా? అబ్రహాం. 10వ వంతు ఇచ్చింది ఎవరో తెలుసా? అబ్రహాం. చూడండి, ఎట్లా అంటే మామూలుగా దేవుడు మామూలుగా దేవుడు మోషే ద్వారా చెప్పాడు. ఏం చెప్పాడంటే, ప్రతి ఒక్కరు 10వ భాగం ఇవ్వాలని మోషే అప్పటి నుంచి ఒక ఆజ్ఞ పెట్టాడు. కానీ అబ్రహాము టైంలో ఎటువంటి ఆజ్ఞ లేదు. ఆజ్ఞ అంటే ఖచ్చితంగా ఇవ్వాలని ఎవరు చెప్పలేరు అబ్రహాంకి. అయినా సరే అబ్రహాము దేవుడు చేసిన మేలులను చూసి తన సొంతగా ఎటువంటి బలవంతం లేదు, అరే ఈరా నాయనా అని ఎవరు ఎన్నికలే ఇమ్మడబడలేరు. ఒక మాట చదవండి అన్నమాట. ఒకసారి మీరు ఆది కాండము 14వ అధ్యాయం 20వ వచనం. 14వ అధ్యాయం 20వ వచనం. ఒకసారి చాలండి. చూడండి, బైబిల్లో మొట్టమొదటిసారి ఇష్టపూర్వకంగా, ఎటువంటి బలవంతం లేదు అబ్రహాంకి. అబ్రహాం ఇష్టపూర్వకంగా ఏం చేశాడో తెలుసా? దేవునికి తన చూడండి, అంటే అక్కడ మాట ఏముంటుంది? అన్నిటిలో అని ఉంటుంది. ఏమన్నా ఉందా మాట? ఏంది మాట అది? అతడు అన్నిటిలో అంటే ఇన్ ఎవ్రీథింగ్. అబ్రహాంకి అప్పటికే మస్తు ఆస్తుంది, మీ అందరూ తెలుసా? అప్పటికే దేవుడు మస్తు ఆశ్రయించాడు ఆర్థికంగా. ఫుల్ ఏమంటారు, దాసులు, బంగారం, వెండి, డబ్బులు అన్నీ ఉన్నాయి. ఎవ్వరు అడగక ముందే ఇష్టపూర్వకంగా ఏం చేశాడు అబ్రహాము? 10వ వంతు దేవునికి ఇచ్చాడు. శ్రేష్టమైన దేవుడు ఇచ్చాడు. ఇంకొక మాట చూద్దాం. చూడండి, ఒకవేళ మీరు ఆది కాండము 18వ అధ్యాయం, ఇది మీకు నేను ఇప్పుడు చెప్పబోయే మాటలు మీరు వింటే కొంచెం షాక్ అయిపోతారు. ఎందుకంటే మీకు ఇంతవరకు అట్లా అర్థం చేసుకొని ఉండకపోవచ్చు. నేను ఇప్పుడు మీకు ఆ మాటలు చెప్తాను. చూడండి, ఆది కాండం 18వ అధ్యాయంలో
ఆదికాండం 18వ అధ్యాయంలో జరిగిన సంఘటన ఏమిటంటే, అబ్రాము ఒకరోజు వాళ్ళ ఇంట్లో ఉంటాడు. మామూలుగా ఇంట్లో కూర్చుంటాడు. అప్పటికి అంటే అది ఎప్పుడంటే మిట్ట మధ్యాహ్నం. అప్పుడు ఏమవుతుందంటే, అబ్రహాము చూస్తుంటే ముగ్గురు వ్యక్తులు అక్కడ ఉంటారు. వాళ్ళ ఇంటి ముంగట వెళ్తుంటారు. ముగ్గురు వ్యక్తులు ఎవరు అంటే, అంటే అందులో ఒక ఆయన దేవుడు, ఇద్దరేమో దేవదూతలు. ముగ్గురు అలా వెళ్తుంటారు. చూడండి అట్లా చూడండి అట్లా అట్లయితే చూడండి, చాలామంది ప్రసంగికులు చెప్పే మాట ఏంటంటే, ఆ ముగ్గురు వ్యక్తులు అబ్రాహాం ఇంటికి వచ్చారనుకుంటారు. ఆ అబ్రాహాం ఇంటికి రాలేదు. అసలు ఆ ముగ్గురు వ్యక్తులు ఎక్కడికి వెళ్తున్నారో తెలుసా? ఈ అంటే అంటే కొంచెం అంటే అంటే కొంచెం ముందుకు వెళ్తే సొదొమ గొమొర వస్తుంది. అక్కడికి వెళ్తున్నారు వాళ్ళు. ఒకసారి మాట చూడొచ్చు. ఒకసారి మాట చూడండి. ఒకవేళ మీరు 18వ అధ్యాయము 3వ వచనం, 18వ అధ్యాయం 3వ వచనం. ప్రభువా, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడలా, అక్కడ ఏముంటుంది తెలుసా? నీ దాసుని దాటిపోకు అని అర్థమైంది. అంటే వాళ్ళు దాటిపోతుంటే, అయ్యా మా ఇంటికి రాయ్యా, దాటిపోకండి, అర్థమవుతుందా? చూడండి, అంటే వింటున్నారా? మీకు అర్థమైందా మాట? చూడండి, చాలాసార్లు ప్రసంగికులు ఏమంటారంటే, ఆ ముగ్గురు అబ్రాహాం దగ్గర రాలేరు వాళ్ళు. వాళ్ళ పని ఏంది? సొదొమ గొమొరకు వెళ్ళాలి. అక్కడ ఉన్న అంటే ఆ సొదొమ గొమొర నాశనం చేయడానికి వెళ్తున్నారు. కానీ అబ్రాహాం ఏం చేశారు తెలుసా? అరే, దేవుని దూతలు, దేవుడు అని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం పెట్టి, అయ్యా నీ చిత్తం అయితే, అయ్యా బాంచండి అయ్యా, ఒక్కసారి మా ఇంటికి వచ్చి కొంచెం భోజనం చేసిపోండి అని చెప్తే వాళ్ళు ముగ్గురు వచ్చారు. భోజనం చేయడానికి ఇంటికి వచ్చారు. చూడండి 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 అంటే ముగ్గురు ఇంటికి వస్తే అబ్రహాము వాళ్ళకి ఎలాంటి ఫుడ్ పెట్టాడో చూడండి. అన్నం అంటే ఎలాంటి భోజనం పెట్టాడు ఒక్కసారి మీరు చూడండి. ఒకవేళ మీరు 18వ అధ్యాయము 6వ వచనం చూడండి ఒకసారి. శారా వద్దకు త్వరగా వెళ్ళి నీవు త్వరపడి 3 మానికల చూడండి అక్కడ మాట ఉంటుంది. అక్కడ మెత్తని పిండి అంట. అందరి ఇంట్లో 2-3 పిండి. అసలు అంటే మీరు ఒకవేళ అంటే అంటే అబ్రాహాం ఇంటికి వెళ్తే అప్పుడు అబ్రాహాం దగ్గరగా చాలామంది ఉన్నారు. ఒక్కళ్ళు కాదు, 2-3 కాదు, కనీసం ఒక 300 మంది ఉంటారు. అబ్రాహాం చేతి కింద అంతమందికి ఎవరైనా మెత్తని పిండి పెడతారా? అప్పట్లో మనతో మిక్సీలు లేవు, పిండి పెట్ట దంచి కొట్టాలి ఇట్లా అనుకుంటా. చూడండి 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 అసలు అంటే 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 అప్పట్లో మెత్తని పిండి ఎవరికంటే కుటుంబ యజమానులకు, అబ్రహాముకు, శారాకి, అంతే. వాళ్ళు తింటారు మెత్తని పిండితో. మీరు ఒక రొట్టెలు వేసి ఎంత మెత్తగా ఉంటాయి. మామూలుగా కొన్ని పిండిలు గట్టిగా. అప్పట్లో అలాంటి అంటే చూడండి, అప్పుడు అబ్రాహాము శారాతో ఏమంటున్నాడంటే, శారాతో అంటున్న మాట ఏంటంటే, ఏ అమ్మాయి, మన ఇంటికి దేవుడు అలాగే దేవదూతలు వచ్చారు, నువ్వేం చేస్తావంటే మామూలు పిండి కాదు, గట్టి పిండి కాదు, మెత్తని పిండితో ఏమి 3 రొట్టెలు చేయి అని చెప్పాడు. ఇంకేమైనా చూడండి, ఇంకా చూడండి. ఒకవేళ మీరు ఇంకా 7వ వచనం చూడండి. 7వ అబ్రహాము చూడండి, ఇంకా అక్కడ మీరు గమనించండి. చూడండి చూడండి అంటే వెంటనే అబ్రహాము అతని దగ్గర ఉన్న పశువుల దగ్గరికి వెళ్ళి ఏం చేశాడంటే, అక్కడ ఏముందంటే మంచి లేత దూడ. దేవుని చూడండి ఎలాంటిది ఇస్తుండ అబ్రహాము. అక్కిపోయింది, గుడ్డిపోయింది అట్లాంటిది ఇస్తుందా? ఏమంటుంది తెలుసా? మెత్తని పిండితో ఏం చేశాడు? 3 రొట్టెలు ఇచ్చాడు. అలాగే లేత దూడనిచ్చాడు. ఇంకా చూడండి, ఇంకేమంటున్నా చూడండి. ఒకవేళ మీరు 8వ వచనం చదవండి. తర్వాత చూడండి, తర్వాత ఏం చేశాడు తెలుసా? వెన్న, పాలు అవన్నీ పెట్టి వాళ్ళ ముందు పెట్టాడు. అప్పుడు వాళ్ళ ముగ్గురు ఏం చేశారు తెలుసా? మంచిగా 3 రొట్టెలు తిన్నారు, మంచి మెత్తని రొట్టెలు. లేత మాంసం ఎట్లుంటుంది? మటన్ ఇట్లా దాంతో బిర్యానీ చేస్తే ఇట్లా ఏమంటారు, జారిపోతే అంత మంచి ముక్కలు. ఇంకా ఏం చేస్తే పాలు, వెన్న అవన్నీ చూడండి. అట్లయితే ఆ ముగ్గురు ఏం చేశారంటే అవన్నీ మంచిగా తిన్నారు. చూడండి చూడండి అంటే ఎప్పుడైతే ఆ ముగ్గురులో దేవుడు ఎప్పుడైతే అబ్రహాము ఒక ఇచ్చే గుణాన్ని చూశాడో అప్పుడు అడిగాడు. అప్పుడు దేవుడు అబ్రహాంతో ఏమన్నాడంటే, అబ్రహామా, నీ భార్య శారా ఎక్కడ ఉందని అడిగాడు. అప్పుడు అబ్రహాం ఏమన్నాడంటే, అయ్యా నా భార్య ఇంట్లో ఉందంటే, అప్పుడు దేవుడు ఏమన్నా తెలుసా? నెక్స్ట్ ఇయర్ కల్లా నీ భార్య కొడుకుతో ఉంటుందని చెప్పాడు. హల్లెలూయా.
చూడండి అంటే చూడండి అంటే అంటే నా ప్రశ్న ఏంటంటే, ఒకవేళ ఆ రోజు అబ్రహాం గాని మెత్త పిండి కాకుండా గట్టి పిండి, అరే అరే వచ్చిండే ఆమె ఏమో ఇంట్లో ఉందా పడేయన్నా అనుకో, దేవుడు ఆశీర్వించేవాడు ఆ రోజు. చూడండి అబ్రహాము ఆ టైంలో ఎందుకు ఇస్సాకుని ఎందుకు పొందుకున్నా తెలుసా? నా దృష్టిలో ఏందో తెలుసా? ఆ రోజు అబ్రహాము దేవునికి శ్రేష్టమైనది ఇచ్చాడు. శ్రేష్టమైనది ఇచ్చాడు. అనుకోకుండా వచ్చారు అసలు వాళ్ళు. అసలు చూడండి ఆహ్, ఆహ్, అసలు అంటే అసలు అసలు ఆ ముగ్గురికి ఇంటికి వచ్చి అబ్రహాము దీవించే ఆలోచన వాళ్ళకి లేదు. అయినా సరే ఆయన ఒక గుణాన్ని చూసి, ఆయన హాస్పిటాలిటీ ఆతిథ్యాన్ని చూసి వాళ్ళు మెచ్చుకొని ఏం చేశారు? అబ్రహాము నెక్స్ట్ ఇయర్ కదా నీకు 12 ఏమంటే 12 నీకు నీ 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 భార్య చేతిలో బిడ్డ ఇస్సాకు ఉంటాడని చెప్పి వెంటనే దేవుడు ఆశీర్వదించాడు. అంటే 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 నేను చెప్పేది ఏంటంటే, ఈరోజు మీ జీవితంలో కూడా చూడండి, ఈరోజు అంటే 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 మీరేం తప్పుగా అర్థం చేసుకోకండి. ఏదో మీ కానుకలతో మేమేదో బిల్డింగ్ కడుతున్నాను కాదు. నేనేమంటున్నా తెలుసా? మీరు దేవునికి ఇయ్యండి. మీ అబ్రహాము జీవితంలో ఎందుకు ఆశీర్వదింపబడ్డాడో తెలుసా? వన్ ఆఫ్ ద క్వాలిటీ దేవునికి శ్రేష్టమైనది ఇచ్చేవాడు. ఏదో ఆకిపోయింది, గుడ్డిపోయింది, ఆకిపోయింది కాదు. మంచిది ఇచ్చేవాడు. ఉన్నదంతా ఇచ్చేవాడు ఒక్కొక్కసారి అయితే. ఈరోజు చూడండి అంటే మీకు ఒక డౌట్ రావచ్చు. మీకు మీ డౌట్ ఏందంటే అంటే చాలామంది సంఘస్థులు ఏమనుకుంటారంటే, పాస్టర్లు అడుగుతారు కానీ ఇయ్యరు అనుకుంటారు. అట్లేం కాదు. మేము పాస్టర్ అయ్యగారు కానీ నేను కూడా నాకొచ్చే శాలరీలో దేవునికి ఇస్తాను. అంటే చూడండి అంటే అంటే నాకొక ఆలోచన ఉండేది. అంటే నాకొచ్చే శాలరీలో అంటే నాకొచ్చే శాలరీలో నేను కూడా 10వ వంతు పక్కకు పెడతాను. అట్లయితే నా ఆలోచన ఇప్పుడు ఏముండేదో తెలుసా? అంటే ఈ సంవత్సరం అంతా పక్కకు పెట్టి నెక్స్ట్ ఇయర్ ఎండాకాలంలో నాకు ఆలోచన ఉండేది. ఈ రూమ్‌కి ఒక ఏసీ పెట్టిద్దాం అనుకున్నా. అన్ని పక్కకి. అంటే సుమారుగా 12 మంత్స్ ఉంటది. 12 మంత్స్ నేను అంటే సుమారు అంటే నా సాలరీ నుంచి నేను ఒక ఎంత 2,000 పక్కకు పెడతా. అట్లా పెట్టే వరకు ఒక 30,000, 20,000 అయితే మిత్తి ఎట్లనో ఈఎంఐ ఏసి ఇక్కడ ఒక ఏసీ పెట్టిపిచ్చి ఇవన్నీ క్లోజ్ చేసుకుంటే మనకి అంటే డిస్టర్బెన్స్ ఉన్న సౌండ్ అట్లా అనుకున్నా ఎండాకాలంలో. ఎందుకంటే నాకు మొన్న అర్థమైంది. అట్లా అనుకున్నా. కానీ ఏమైందంటే అంటే అంటే నేను అట్లా పక్కకు పెట్టాను. నాకు కూడా కొంచెం అమౌంట్ అయింది. సుమారు ఒక 6,000 దాకా అయింది. అట్లయితే ఏమైందంటే మొన్న మా బ బ బైబిల్ కాలేజ్‌కి ఒక అబ్బాయి వచ్చాడు. ఆ అబ్బాయి ఎట్లా వచ్చాడో తెలుసా? ఆ అబ్బాయికి ఇక్కడ అంటే వెనకాల ఒక 9 స్టిచ్చింగ్‌లు పడ్డాయి. 3 కుట్లు. ఇక్కడ ఒక 3 కుట్లు పడ్డాయి. చేతు ఇట్లా మొత్తం ఇరిసేశారు. ఎందుకొచ్చాడో తెలుసా ఆయన? అబ్బాయి ఎందుకొచ్చాడంటే బైబిల్ కాలేజ్ చేయడానికి వచ్చాడు. అడిగాను, "అరే అబ్బాయి ఏమైందయ్యా మొత్తం ఇది అయింది" అయితే ఆ అబ్బాయి ఏం చెప్పాడో తెలుసా? అసలు అబ్బాయి వాళ్ళంటే వీళ్ళు మార్వాడోళ్ళు వాళ్ళు. అలాంటి బ్యాక్‌గ్రౌండ్. అట్లయితే ఆ మార్వాడోళ్ళో ఈ అబ్బాయి. అట్లయితే ఈ అబ్బాయి ఎప్పుడైతే యేసుప్రభుని నమ్ముకున్నాడో వాళ్ళ ఇంట్లో అంట బాగా మస్తు కొట్టారంట. దేవుడిని నమ్ముకుంటే చంపేస్తామని. బాగా చేతులు ఇరిసేసి నెత్తి మీద కొట్టేవారికి ఆ దెబ్బలతో అట్లయితే ఈ అబ్బాయి ఏం చెప్పాడంటే, "మీరు నన్ను ఏం చేసినా సరే నాకు దేవుడే కావాలని" చెప్పారు. అప్పుడు వాళ్ళ డాడీ మమ్మీ ఏం చేశారంటే, ఇంట్లో అతన్ని బయటికి గెంటేసి, "అరే పోయి సావు పోరా ఎక్కడున్నా." ఇంట్లో కనీసం ఒక రూపాయి లేదు, బట్టలు ఏమీ లేరు. అట్లా అబ్బాయి మా కాలేజ్‌కి వచ్చాడు దేవుని సేవ చేయడానికి. అంటే బైబిల్ ట్రైనింగ్ చేయడానికి. సో, అట్లయితే చూడండి అట్లయితే మా కాలేజ్‌లో అడ్మిషన్ కొరకు సుమారు ఒక 5, 6 వేలు కట్టాలి. అంటే సంవత్సరం అంతా 6,000 ఫీజు. ఆ అబ్బాయికి అడిగిన, "మళ్ళీ ఫీజు కట్టగలవా?" అని అంటే అబ్బాయి ఏమంటే, "సార్ మా ఇంట్లో అయితే నాకు ఒక్క రూపాయి లేవు." ఇప్పటికి అసలు అబ్బాయి బట్టలు తెలుసా? ఇంకా రక్తం మరకలతో అట్లా వచ్చాడు. అలా అవే బట్టలు ఉతుక్కొని అట్లా వేసుకొని వచ్చాడు. అట్లయితే నేను మా సార్ ఇద్దరం సార్‌లో కూర్చున్నాం. చాలా బాధ అనిపించింది. ఆయన ఆశ ఆయనకి మంచి అసలుకి వాళ్ళకంట ఇది మహారాష్ట్రలో ఇది బంగారం షాప్ ఉందంట వాళ్ళకి. ఎందుకంటే మార్వాడోళ్ళు తెలుసు కదా! అవన్నీ వదిలేసి వచ్చాడు. కనీసం రూపాయి కూడా లేవు అబ్బాయి దగ్గర. అప్పుడు నేనేం చేశాను, మా సార్ ఇద్దరం మాట్లాడుకున్నాం. అంటే నేను ఒక 3,000, మా సార్ ఒక 3,000 ఇద్దరం వేసుకొని ఇంకొక సార్ ఇంకో 3,000 మొత్తం 8,000 ఆయన సంవత్సరం మొత్తం ఫీజు కట్టేసాం. మొన్ననే ఫీజు కట్టేసి ఇప్పుడు అబ్బాయి ఇప్పుడు అబ్బాయి ఆల్రెడీ బైబిల్ కాలేజ్ స్టార్ట్ చేశాడు. అంటే నేను మొన్న శుక్రవారం ఇంటికి వస్తుంటే అబ్బాయి కనీసం బట్టలు కూడా లేవు. అదే అంగేసుకుడు ఉతికి రాత్రి పొద్దున మళ్ళీ నాకు బాధ అనిపించింది. మళ్ళీ మొన్న శుక్రవారం
అసలు అసలు మీరు చెప్పాలంటే అసలుకి అసలు మీరు చెప్పాలంటే నా పరిస్థితి బాగాలేదు మా ఇంట్లో. మా మామ అడిగినాయి. ఎందుకంటే నేను ఆయన కొంచెం ఈఎంఐలు అవి ఇవి ఉన్నాయి. అయినా సరే దేవా ముందే 3000 ఇచ్చేసాను. నాకే ఇబ్బంది ఇప్పుడు ఇంటి కిరాయి కట్టాలి. అవి అట్లయితే జస్ట్ ఎట్లా అంటే నా దగ్గర ఉన్నాయి అంటే నా డబ్బులు ఇవున్నాయి అంటే దశమ భాగం డబ్బులు ఉన్నాయి. అందులో 3000 అతనికి ఇచ్చేసా. మళ్ళీ ఆలోచించాను. డబ్బులు బట్టలు కూడా లేవు కనీసం. మళ్ళా మొన్న ఒక రూ. 1000 అంటే 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 నేనేదో గొప్ప అని చెప్తలేను. మీకు తెలవాలి మేము కూడా ఇస్తాము. మేమంటూ తీసుకునేటోళ్ళం కాదు అని చెప్పడానికి. మళ్ళా అబ్బాయికి ఇచ్చి ఇప్పుడు అబ్బాయికి మళ్ళీ నిన్న మేడ్చల్‌కి పోయి ఆయనకి కొన్ని షార్ట్స్ అవి ఇప్పించాం. మా సార్ ఇద్దరం మళ్ళీ సార్ ఇద్దరం డబ్బులేసుకొని. అంటే నేనేం చెప్తున్నా అంటే మా జీవితంలో కూడా దేవుడు మాకు కూడా ఆశీర్వాదాలు కావాలా వద్దా? మేము కూడా ఇయ్యాలి. మీ జీవితంలో కూడా దేవుడు దీవించాలంటే శ్రేష్టమైన దేవునికి ఇయ్యాలి. అది మీ అలవాటు కొంతమందికి అలవాటు ఉండొచ్చు. చూడండి మాకిచ్చిన ఇవ్వకపోయినా సరే అండి, అలవాటు మాత్రం చేసుకోండి. ఏదో మీరు ఇస్తే మేము ఎదుగుతున్నామని కాదు. మీరు మాత్రం అలవాటు చేసుకోండి. ఎవరికైనా ఇవ్వండి, లేకపోతే హెల్ప్ అని నాకేం బాధ లేదు. కానీ అలవాటు చేసుకోండి. అబ్రాహాం జీవితంలో ఎందుకు ఆశీర్వాదపడుతుంది? ఎందుకు అంత గొప్పగా దేవుడు దీవించాడో తెలుసా? వన్ ఆఫ్ ద మెయిన్ క్వాలిటీ ఇచ్చే గుణం. దేవునికి ఇచ్చే శ్రేష్టమైనది ఇచ్చాడు. సరే ఇంకొక చివరి పాయింట్ చెప్పి నేను ముగిస్తాను. చివరి పాయింట్ ఏంటంటే అబ్రహాము, ఇది నేను ఆల్రెడీ నేను మొన్న ఆదివారం కూడా చెప్పాను. కానీ ఆదివారం మీరు లేరు, ఫస్ట్ సర్వీస్లో చెప్పాను. ఎందుకు ఆ మాట చెప్పాలనిపించింది. చూడండి, అబ్రహాము తన భార్యను ప్రేమించాడు. ఎన్ని కష్టాలు వచ్చినా శ్రమలు వచ్చినా తన భార్యకు నమ్మకంగా ఉన్నాడు, భార్యను ప్రేమించాడు. చూడండి, మీకు గమనిస్తే అబ్రహాము శారాకు పెళ్ళయి 60 సంవత్సరాలు అయింది. అప్పటికి పిల్లలు ఉన్నారా? పిల్లలు లేరు. చూడండి, మామూలుగా ఈ రోజులలో అట్లా ఉంటే ఏం చేస్తారు? ఫస్ట్ భర్తలు ఇంటికి వెళ్ళి వాళ్ళని వెళ్ళగొట్టి వేరే వాళ్ళతో కాపురం పెట్టుకున్న రోజులు ఉన్నాయి ఈరోజు. కానీ అబ్రహాం, మీరు ఒక వాక్యాన్ని గమనిస్తే శారాకు పిల్లలు కాకపోయినా ఒక్కసారి కూడా శారాను ఒక మాట అనలేడు అబ్రహాం. మీరు వాక్యం అంతా చూడండి, ఒక్కసారి కూడా అబ్రహాము అరే ఎందుకు వచ్చా అని, ఎందుకున్నావే అని ఒక మాట, ఇంటికి వెళ్ళిపో ఒక్క మాట అన్నాడు. అట్లా చూడండి అంటే ఇంకోటి అబ్రహాం శారాకు పిల్లలు కాకపోయినా వేరే స్త్రీని పెళ్లి చేసుకోలేడు. తాను సొంతగా వేరే స్త్రీని పెళ్లి చేసుకోడు. ఆమె వచ్చి ఇచ్చింది, వారి నాయన నాకు పిల్లలు అవుతున్నారు పెళ్లి చేసుకో అని. కానీ ఆయన మాత్రం ఇంకొక ఆమెను పెళ్లి చేసుకుంటానికి కూడా అంటే నేను ఎందుకు మాట అబ్రహాంలో ఒక గుణం, మంచి గుణం ఏంటంటే భార్యను ప్రేమించాడు. ఎన్ని కష్టాలు వచ్చినా, పిల్లలు లేకపోయినా 60 సంవత్సరాలు ఎవడు ఎదురు చూస్తాడు? ఎవడు చూడడు. అయినా ఎంతోమంది అంటున్నారు అబ్రహాంని, ఇంకెందుకు ఆమెతో ఉంటావు? అయినా సరే అబ్రహాము శారాని చూడండి. ఇంకో మాట ఏంటంటే భర్త భార్యను ప్రేమించడం మాత్రమే కాదు, భార్య కూడా భర్తను ప్రేమించాలి. ఈరోజు చాలామంది కుటుంబాలు నాశనం అయిపోతుంది. భార్య భర్తలు ప్రేమానురాగాలు లేవు. మొన్న మా కాలేజీలో మా సార్ ఒకసారి మీకు అంటే ఆ సార్ గురించి మీకు ముందు ఒకసారి చెప్పాను కూడా. మొన్న ఆ సార్ ఏం చేశారంటే పిల్లలకు హాలిడేస్ ఉన్నప్పుడు పాపం మా సార్ చాలా మంచోడు. ఒకరోజు సాయంత్రం నేను కాలేజ్ అయిపోయి ఇంటికి వస్తున్నాము. అంటే ఆ సార్ మా కాలేజ్కి వచ్చాడు. మార్నింగ్ అంతా ఉన్నాడు. మధ్యాహ్నం లంచ్ అయిపోయాక ఆయన ఎక్కడికో వెళ్ళిపోయాడు. మొత్తం కాలేజ్ అంతా వెతుకుతున్నారు. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. మొత్తం వెతుకుతున్నారు. అప్పటికి 5, 6 అయిపోతుంది. నేను అప్పటికి కాలేజీలో ఉన్నాను. ఆ 6 గంటల టైంకి ఒక అబ్బాయి ఒక అబ్బాయి చెప్పాడు, సార్ ఆ సార్ బిల్డింగ్ మీద ఉన్నాడని చెప్పాడు. బిల్డింగ్ మీదకి మీరు వెళ్ళి చూస్తాను. నేను ఇంకొకసారి ఇద్దరు సార్ వెళ్తే ఆయన మీద కూర్చొని ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తుందో తెలుసా? అసలుకి చూడండి, అసలుకి ఆ సార్ ఎందుకు వెళ్ళాడు? బిల్డింగ్ మీదకి దుంకుదామని వెళ్ళాడు. బిల్డింగ్ మీదకి వెళ్ళి దుంకుదామని ఎందుకు అడిగాం. అయ్యా ఏమైందన్న, మాకు ఆల్రెడీ తెలుసు ఆయన గురించి ఏమైందో. చెప్పాడు, అయ్యా ఏమైందని అంటే నా భార్య టార్చర్ అంట. భార్య కూడా టార్చర్, మామూలు టార్చర్ కాదంట పాపం ఆయనకి. ఇంట్లో అసలుకి మా సారు రోజు 5 దాకా పనిచేస్తాడు ఈ కాలేజీలో. ఇంటికైనా కూడా ఆయన బాసలు తోమాలంట, ఆయననే బట్టలు ఉతకాలంట. అంటే బట్టలు ఉతకాలంటే వాషింగ్ మిషన్లో వేయాలంట. అయితే ఆ భార్య ఒకటే పని చేస్తుందంట. ఏంది పని అంటే వాళ్ళ బిడ్డకి డైపర్లు మారుస్తుందంట, అంతే. ఇంకా అన్ని పనులు ఈయననే చేయాలంట. మళ్ళీ శాలరీలో సగం డబ్బులు ఆమెకి ఇవ్వాలంట. మళ్ళీ ఒక మాట అంటే పడదంట. ఏమంటే పుట్టింటికి వెళ్తా ఉంటుందంట. ఈయన అట్లా ప్రతి వారానికి నెలకు ఒక వారం ఇంట్లో అక్కడనే ఉంటుందంట. ఈయన చాలా బాధ. అరే ఏంద్ర నాయన
అట్లయితే అట్లయితే ఈ అబ్బాయి అట్లయితే ఆ సార్ అసలుకి అంటే సరే చూడండి మామూలుగా భర్తలు బయటికి చెప్పుకోరు. చెప్పుకుంటే ఎవరు ఇచ్చేది పోతుంది? అట్లా కుమిలిపోతాడు. ఆయన అట్లా కుమిలిపోయి ఏమనుకున్నాడంటే, అరే నీ అమ్మ నా భార్య మాట్లాడట్లేదని చెప్పేసి, నాకు ఇది కాదని చెప్పేసి బిల్డింగ్ మీదకెళ్ళి దుంకుదామని ఆల్రెడీ దుంకుదామని ప్రయత్నించాడంట. దుంకుదామన్నప్పుడు ఆయనకి సడన్‌గా వాళ్ళ కూతురు గుర్తుకొచ్చిందంట. ఎందుకంటే ఒకవేళ దుంకేమైందనుకోండి, వాళ్ళ భార్య జంప్ అయితది. కూతురు ఆగమైతదని చెప్పేసి దుంకుతనేమో ఈయన 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 అంటే దుంకుతనేమో వాళ్ళ కూతురు ముఖం చూశాడు. దుంకకపోతేనేమో ఈయన టార్చర్. అట్లా చాలా ఏడుస్తున్నాడు. నాకు చాలా ఎందుకంటే నిజంగా అప్పుడు అనిపించింది నిజంగా ఈరోజు ఆళ్ళు అట్లున్నారు. భార్యలు అట్లున్నారు. ఈరోజు మీకు తెలుసా అసలకి అంటే నిన్న ఒక హెడ్‌లైన్ వచ్చింది మీరు చూసారో లేదో. ఈ రోజుల్లో అంటే పెళ్లి చేసుకోకపోవడమే బెస్ట్ అంట. బ్యాచిలర్ లైఫ్ ఈజ్ బెస్ట్ అంట. ఎందుకో తెలుసా? మీరు మీరు వార్తలు చూడండి. పెళ్లి చేసుకున్నాక భర్తను చంపేస్తున్నారు 15 రోజులు కాకముందే. టార్చర్ పెడుతున్నారు. ఇట్లా చాలా జరుగుతున్నాయి. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే అబ్రహాము జీవితం మీరు గమనిస్తే వాళ్ళిద్దరూ పిల్లలు లేరు. అయినా సరే సంతోషంగా ఉన్నారు. ఒకళ్ళ మీద ఒకళ్ళు ఏడుపు అలాంటిది ఏం లేదు. ఇద్దరు కూడా సంతోషంగా ఉన్నారు. ఇంకొక వచనం చదివి నేను ముగిస్తాను. ఆదికాండము 20 ఏది మాట ఇస్సాకు గురించి ఒక మాట చదువుదాం. అంటే అబ్రహాం ఒక కుమారుడు ఇస్సాకు గురించి ఒక మాట చదువుదాం. 24:67 24వ అధ్యాయం 67వ వచనం. 24:67 చూడండి. అంటే నాకు ఎందుకో ఇస్సాకు అంటే ఎట్లంటే ఇది అంటే మామూలు అబ్రహాము కొడుకు పేరు ఇస్సాకు. ఇస్సాకు కూడా పెళ్ళయింది. ఆమె అంటే ఇస్సాకు ఒక భార్య పేరు ఏంటంటే రెబెకా. చూడండి అంటే ఎందుకు ఈ మాట చెప్తా ఒక 5 నిమిషాలు చెప్పి ముగిస్తే, ఎందుకంటే కొంచెం ఇంపార్టెంట్ మాట ఇది. చూడండి ఇస్సాకు ఎప్పుడు పెళ్లి చేసుకున్నంటే ఆ పెళ్లి చేసుకోక ముందు ఇస్సాకు ఒక తల్లి శారా చచ్చిపోయింది. అంటే చూడండి, ఎప్పుడైతే వాళ్ళ తల్లి చనిపోయిందో ఆయన చాలా తల్లి చనిపోయిన బాధలో ఉన్నాడు. ఆ బాధలో ఉన్నప్పుడు ఇస్సాకు రెబెకాని పెళ్లి చేసుకున్నాడు. చూడండి, ఎప్పుడైతే రెబెకా ఆయన జీవితానికి వచ్చిందో అప్పుడు ఏమైందో చూడండి. ఆ లాస్ట్ వచనం, అదే వచనం లాస్ట్ లైన్ చదవండి. చూడండి, అప్పుడు ఎప్పుడైతే ఇస్సాకు రిబకాను పెళ్లి చేసుకున్నాడో, ఎప్పుడైతే రిబకా ఇస్సాకు జీవితానికి వచ్చిందో అక్కడ ఏముందో తెలుసా? ఇస్సాకు కంట తల్లి బాధ మర్చిపోయాడు. చూడండి, అంటే దానికి అర్థం ఏంటంటే తల్లి స్థానాన్ని భార్య భర్త చేసి, అసలు మామూలుగా తల్లి స్థానం ఎవరు కూడా భర్త చేయరు. కానీ అక్కడంట భార్య ఆమె జీవితం రాగానే ఇస్సాకులో ఉన్న తల్లి బాధ పోయిందంట. ఈరోజు అట్లున్నారు భార్యలు, లేని బాధలు పుట్టిస్తున్నారు. ఉన్న బాధ కాదు, ఇంకొక బాధ. ఈరోజు ఏమంటున్నా అంటే ఈరోజు భార్యలు అలాగే భర్తలు అలా ఉండాలి. భర్తకు భార్య వచ్చిన సంతోషం నిజంగా నా జీవితంలో ఒక అద్భుతం ఏంటంటే మా గ్రేసి నేను చెప్పాలంటే ఒక అదృష్టం అనుకుంటా నేనైతే. నా అదృష్టం అంటే నా జీవితంలో ఒక 4 అదృష్టాలు ఉంటాయి. ఒకటి మా డాడీ అయితే, ఇంకోటి మన్న వాళ్ళు మంచి ఫ్యామిలీ ఇచ్చాడు, తర్వాత గ్రేసి, తర్వాత మా అత్తమ్మ. మా గ్రేసి నిజంగా నాకు ఒకప్పుడు తల్లి గురించి ఒక బాధ ఉండేది. మా గ్రేసి నన్ను ఎంత బాగా చూసుకుంటుందంటే అంత బాగా చూసుకుంటుంది. అసలు వేరే వాళ్ళని పక్కకు, నన్ను మాత్రం అద్భుతంగా చూసుకుంటుంది. ఇంటికి పోయినానంటే మాత్రం నన్ను అసలుకి అంత బాగా చూసుకుంటుంది నిజంగా. ఈరోజు అలాగే మా అత్తమ్మ వాళ్ళు కూడా మంచిగా చూసుకుంటారు. ఈరోజు అలా అట్లా అంటే నిజంగా నా అదృష్టం అనుకుంటే ఒక్కొక్కసారి. ఈరోజు నాకు ఆస్తి అంటే మా కేసుకి అంత లోక జ్ఞానం అవసరం లేదు, బాధలు అవసరం లేదు. నన్ను మాత్రం బాగా చూసు అంత చాలు, అంత ఆవిడ చూసుకుంటే చాలు. మనం బండి ముందుకు అవుతుంది. ఇంట్లో పెంట ఉంటే బయట ఏం చేయలేం. ఇంట్లో మంచిగా ఉంటేనే నేను మామూలుగా బయటికి వెళ్తే ఇంటికి రావాలనిపిస్తుంది. ఎందుకంటే ఆమె నాకు మంచిగా చూసుకుంటుంది. కొంతమందికి ఇంటికి ఉంటే భయపడతారు. అరే అట్లా ఉండకండి దయచేసి, భార్యలు కానీ భర్తలు కానీ. ఇక్కడ ఇస్సాకును దేవుడు ఆశీర్వదించాడు. అబ్రహాము దేవుడు ఎందుకు ఆశీర్వదించారంటే అటు భార్య అబ్రహాము శారా ఎంతో అన్యోన్యంగా ఉన్నారు. కష్టాలు రాలేవా?
కష్టాలే కష్టాలు అయినా సరే, అందుకే చెప్పాను కదా, దేవుడు బైబిల్‌లో ఎవరినైనా సరే దేవుడు అన్ని విధాలుగా ఆశీర్వదించాడంటే అది అబ్రహాం మాత్రమే. దేవుని వాక్యం ఉంది కదా, అతనిని యెహోవా అన్ని విషయంలో ఎందుకు దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడంటే అతనిలో ఉన్న 6 లక్షణాలు చెప్పండి. ఏంది? మొట్టమొదటిగా తల్లిదండ్రులను సన్మానించాడు. రెండవదిగా ఆ గొప్ప దేవుని మీద గొప్ప విశ్వాసం ఉంచాడు. మూడవదిగా ప్రార్థనకు ప్రాధాన్యత ఇచ్చాడు. నాలుగవదిగా నేను కూడా మర్చిపోయినా చెప్పాను. నాలుగవది ఏంది? నా సడన్గా నాకు ఇంకోటి శ్రేష్టమైన దేవుడు ఎన్ని కష్టాలు వచ్చినా విడిచిపెట్టాడు. ఇంకోటికి శ్రేష్టమైన దేవుడికి ఇచ్చాడు. నాలుగవదిగా వాళ్ళ భార్య భర్తలు అన్యోన్యంగా ఉన్నారు. ఈరోజు మీకు కూడా అందరూ ఆశీర్వాదాలు కావాలంటారు కదా. ఇగో నేను ముందే దేవుని వాక్యంలో ఒక వ్యక్తిని పెట్టాడు, అన్ని విధాలుగా ఆశీర్వదించాడు. మీ కుటుంబం కూడా దేవుడు అలా ఆశీర్వదించాలంటే ఆ 6 లక్షణాలు ఒకవేళ మీలో ఉంటే అద్భుతం, ఇంకా బాగా ఉండండి. ఒకవేళ 6 లక్షణాలు ఒక్కటనే తక్కువ ఉంటే ఈ రోజు నుంచి 6 లక్షణాలు మీ జీవితంలో అవలంబించుకోండి. దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. హల్లెలూయా. అందరం కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో మనం ఆశీర్వదించబడాలి, మనం దీవించబడాలంటే కారణాలు చెప్పాడు. మొదటగా తల్లిదండ్రులను సన్మానించాలి, తల్లిదండ్రులు చెప్పినట్టుగా వినాలి. రెండవది దేవుని మాటకు ప్రాధాన్యతనిచ్చినవాడు. అలాగే మూడవది ప్రార్థన జీవితం, అన్నిటికంటే ప్రార్థన జీవితానికి ప్రాధాన్యత ఇచ్చినవాడు. నాలుగవది కష్టాలలో కూడా దేవుడు ఆలస్యం చేసినా లేట్ చేసినా కానీ దేవుని యందు విశ్వాసం మాత్రం వదిలిపెట్టలేదు అబ్రహాం. ఐదవది మనం చూసాం, 5-6 వచనాలు కూడా భార్యను కూడా ఎంతో ప్రేమించాడు. ఐదవది చూస్తే దేవుని సొమ్ము దేవునికి ఇచ్చేవాడు. మనకు ఆశీర్వదించబడాలి, దీవించబడాలంటే మాత్రం దేవునికి ఇవ్వాలి. అది దేవుడు చెప్పాడు. ఈరోజు మనకి ప్రభుకి ఇవ్వాలి, అప్పుడే దేవుడు దీవిస్తాడని చెప్పాడు. కాబట్టి వాక్యంలో నుండే ఈరోజు దేవుడు మనతో మాట్లాడిన లేఖనాలు బట్టి 6వది భార్యను కూడా ప్రేమించాడు. ఈ 6 లక్షణాలు మన కుటుంబాల్లో ఉండాలని ప్రభు మనతో మాట్లాడిన మాటలు బట్టి, ఒక ప్రత్యేక రీతిలో ప్రభు మనతో మాట్లాడిన లేఖనాలు బట్టి మనం అందరం స్తుతిద్దాం, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన మా ప్రియా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, ఈ 6 అంశాలు మా ముందుకు తీసుకొని వచ్చావు నాయన. అబ్రాహాములో ఒక కొత్త కోణాన్ని మా ముందుకు తీసుకొని వచ్చారు. అబ్రాహాము ఎన్నో సమయాల్లో వింటూ వచ్చాం, కానీ ప్రభు అబ్రాహాము విషయంలో ఒక ప్రత్యేక రీతిలో ఈ రీతిగా సంఘముతో మీరు మాట్లాడారు. ప్రభు మీకు వందనాలు. మాతో మీరు మాట్లాడారయ్యా. మీరు చేసిన అనేక అద్భుతమైన మేలులు బట్టి, కృపను బట్టి మీకు స్తోత్రాలు. ఇతబడిన వాక్యం నీ ప్రజల హృదయాలు నాటి ఫలింపు దయచేయమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి.